హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? పర్లేదండి. మొత్తం ఎన్నికలైన తర్వాత మా కలవడం ఇదే అనుకుంటా కదా. ఎలక్షన్స్కి బిఫోర్ 5 days బిఫోర్ ఒక ఇంటర్వ్యూ చేసాము. ఇంకా ఈ 4-5 రోజులు కూడా మరలా వెళ్ళొస్తాను, వచ్చిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ముందు రాష్ట్రం అంతా డిస్ట్రిక్ట్ తరపు మొత్తం తిరిగి వచ్చాను. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఇస్తాను అన్నారు. సో ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరొకసారి మైరా స్టూడియోకి వచ్చారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఆఫ్టర్ ఎలక్షన్ ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఏంటంటే వాతావరణం కొంచెం చల్లబడిందండి. వచ్చే 5-6 రోజులు కొంచెం మళ్ళీ వేడిగాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చూద్దాము. పరిస్థితి మాత్రం ప్రశాంతంగా ఉంది. వాతావరణ సమాచారం అడగట్లేదు సార్, ఎలక్షన్ పరిస్థితి అడుగుతుంది. ఎన్నికల పరిస్థితి అండి. నేను మాట మార్చలేదు. ఎన్నికల ముందు 4 రోజుల క్రితం ఏం చెప్పాను, ఇప్పుడు అది చెప్తున్నాను. 6 నెలల క్రితం ఏం చెప్పాను, ఇప్పుడు అది చెప్తున్నా. సంవత్సరం క్రితం ఏం చెప్పాను, అది చెప్తున్నా. భూప్రపంచం తలకిందులైపోయే పరిస్థితిని రాలేదు. కానీ మనం ఏం మాట్లాడుకున్నామంటే మీరు రిపీట్ చేయండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ కలవక ముందు జనసేన, వామపక్షాలు, తెలుగుదేశం అయితే 120 స్థానాలు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం, నయవంచిన, దగ, మోసం ఎన్ని చేయాలో అన్నీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలకి రూపాయి కూడా ఇవ్వకుండా. ఆ పార్టీతో ప్రత్యక్ష పొత్తు, ఇంతకుముందు జగన్ గారి పరోక్ష పొత్తు ఉంది కనపడుతుంది. ఇప్పుడు ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నప్పుడు కనీసం కాగితం మీద ఏమాత్రం రాయించకుండా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు, కనీసం విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ఒక్క మాట కూడా సభల్లో మాట్లాడకుండా ఉన్న నేపథ్యంలో ముందు డెఫినెట్గా వాళ్ళకి 90 సీట్లు మించి వచ్చే పరిస్థితి లేదు. అంటే బోర్డర్లో అయినా వాళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. చాలా దెబ్బ తగిలిందని కూడా చెప్పడం జరిగింది. నేను వెళ్ళే ముందల ఎలక్షన్స్ అవటం ముందు కూడా మీకు చెప్పాను, 100 నుంచి 105 స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఒకే ఒక అవకాశం జగన్ గారికి ఉంది, మిగతా దారి లేదన్నా సరే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కనుక 60-65% దాటి వేయాలి. 80% ఒక్క 65% దాటితే మాత్రం డెఫినెట్గా టఫ్ కాంపిటీషన్ అద్భుతం జరిగితే మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పాను. ఐ స్టాండ్ బై దట్. ఓకే, అంటే ఎన్నికలు అంటే పోస్ట్ పోల్ సర్వే మనం చెప్పకూడదు, నా అంచనాలు చెప్పొచ్చు. అంచనాలు చెప్పొచ్చు. మిత్రులు చాలా మంది ఉన్నారు, దానికి ఇంకా టైం ఉంది కాబట్టి అందుకని అంచనా వాళ్ళందరూ మిత్రులు చాలా మంది ఉన్నారు. అంచనాల ప్రకారం ఏదైతే మేనిఫెస్టో మనం మాట్లాడుకున్నామండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోని ఎక్కువ మంది అత్యధిక ప్రజలు సీరియస్గా తీసుకోలేదు. మనం ఇంతకుముందు మాట్లాడడం దాని మీద చాలా మంది ట్రోల్ చేశారు. సగం కట్ చేసి ట్రోల్ చేశారు. పూర్తిగా చేయాల్సింది ఇక్కడ ట్రోల్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఏం కావాలి సగం అదే ఎలాగండి. నేను చెప్పింది ఒకే మాటలో చెప్తాను, అందుకని ఒకటే మాటలో చెప్తాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లేదా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు ప్రజా సంక్షేమ పథకాల విషయంలో హామీలు ఇస్తారో ఖచ్చితంగా ఎక్కువ దాదాపుగా అన్ని అమలు చేస్తారనే విశ్వసనీయత వీళ్ళు ముగ్గురికి ఎక్కువ అన్నమాట వాస్తవం. ఈ సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు అలాంటి విశ్వసనీయత లేదు. కానీ మిగతా ఒక విజన్ ఉంది, లేదంటే మిగతా సాఫ్ట్వేర్ కానీ మిగతా రంగాల్లో ఏదన్నా అనే బుద్ధి, ఈ విధంగా ఆయనకున్న విశ్వసనీయత వేరు డెఫినెట్గా ఉంది ఆయనకి. అందువల్ల ఎప్పుడైతే శ్రీలంక అయిపోతుందని అన్నారో 5,000 రూపాయలు ఇస్తే అదే ఎవరికి ఇచ్చిస్తే వాలంటీర్లని గోను సంచులు మోసేవాళ్ళు అన్న వాళ్ళు, లేకపోతే ఇంకొకటి ట్రాఫికింగ్ చేసేస్తున్నారు అమ్మాయిలు అన్న వాళ్ళు ఇవాళ 10,000 ఇస్తాం. ఇవాళ ₹1 కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతాను అనలేదు. వీళ్ళు 100% మేము పెంచిస్తా ఉన్నారు. అలాగే బస్సు ఫ్రీ, ఇంక చెప్పుకుంటే పోతే చాలా ఉంది. గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ. కొంతమంది ఎమ్మెల్యేలు 4వ సిలిండర్ కూడా ఫ్రీ అన్నారు కూటమి నుంచి. అందువలన ఇక 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి సంబంధం లేకుండా 1,500 రూపాయలు పాకెట్ మనీయో లేకపోతే ఖర్చులు నిమిత్తం ఇవ్వటం. 50 ఏళ్ళు నిండిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరికి దాదాపు 70-80% మంది ఉన్నారండి. వాళ్ళందరికి కూడా 4,000. అది కూడా కాకుండా మొదటి నెలే బంపర్ బొనంజా. ఈ గత 3 నెలల నుంచి అంటే ఏప్రిల్, మే, జూన్ నుంచి 3 నెలలు కూడా కలిపి వాళ్ళకి 7,000 ఇవ్వటం మొదటి దఫా. 9,000 రూపాయలు ఇవ్వటం దివ్యాంగులకి. దాదాపు వాళ్ళు 9 లక్షలు, ఇప్పుడు ఎన్ని ఖర్చుకుంటే 10 లక్షల మంది అవుతారు, చిన్న విషయం కాదండి. 9,000 రూపాయలు మొదటి రోజు ఇవ్వటం, తర్వాత మిగతా కో బెనిఫిట్స్ ఉండాలి ఇంకా ఎక్కువ ఇవ్వటం. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకుంటుంది, నేను చెప్తున్నాను. అందువల్ల ఇవన్నీ ప్రభావం చూపిద్దామా లేదనుకునే టైంకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మేనిఫెస్టోలో వాళ్ళు సైలెంట్గా ఉండకుండా 2028-29 నాటికి 250 ఇది ఇంపాక్ట్ చూపించింది. అది మైనస్ ఖచ్చితంగా చూపించిందండి.
ఇప్పుడు కంపేర్ చేసుకుని మొదలుపెట్టారు. 5 ఏళ్ల తర్వాత ఏమి ఇస్తాడో ముందు అయితే చంద్రబాబు ఇస్తున్నాడు కదా, బస్సులో తిరిగి ఇచ్చేవాడు కదండి. రెండో విషయం, అన్నిటికన్నా దెబ్బ కొట్టిన విషయం, దీని కొంతవరకు ప్రభావం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ టైటిలింగ్ యాక్ట్ విషయంలో అనేక మంది, నేను ఐఎమ్ విత్ ద అడ్వకేట్స్ అండి, నెలల తరబడి అడ్వకేట్స్ ఎండ వాన ఇబ్బంది పడుతూ దీక్షలు చేస్తూనే ఉన్నారు. నేను విజయవాడలో బార్ అసోసియేషన్ దీక్ష పెద్ద వెళ్ళినప్పుడు పక్కన మిగతా ప్రతిపక్షాలు వచ్చారు. ఇటు పక్కన పోతిరి మహేష్ గారు కూర్చున్నారు, అటు పక్కన తెలుగుదేశం నాయకులు కూర్చున్నారు. మనం ఖచ్చితంగా దీన్ని, నేను అనేది చట్టం ఉండాలి, మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, కొన్ని దాంట్లో సవరణలు చేయాలి, చట్టం ఉండాలి. థర్డ్, కింద కోర్టులకు వెళ్ళే అవకాశం కానీ కొన్ని అధికారులు లేదా అధికారులు నిష్పక్షపాతంగా ఉండేవాళ్ళు, రిటైర్డ్ న్యాయమూర్తులు లాంటి వాళ్ళు ఉండాలి. కానీ చట్టం ఉండాలి. నేను మరొకసారి చెప్తాను, వాళ్ళు ఎవరైనా అనుకోండి, ఐ డోంట్ బాధర్ అబౌట్ దెమ్. అందుకని మోడీ గారు చేసిన అన్ని నీతి ఆయోగ్ చేసిన దుర్మార్గం అని నేను ఎందుకు అంటానండి? ఇవాళ ఆల్రెడీ దీని మీద ఇతర రాష్ట్రాల్లో చట్టాలు ఆల్రెడీ కొన్ని ఇంప్లిమెంట్ ఏమీ చేయలేదన్నారు. కరెక్ట్ కాదు. చూస్తుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు అన్నారు, అయ్యో మేము చెప్పలేమండి ఇప్పుడు. అంటే మీ స్టాండ్ ఏంటని అడిగాను. కాబట్టి అక్కడ తీసిన వీడియోలు కూడా ఉంటాయి. వాళ్ళు ఆల్ ఆఫ్ సైడ్ను వచ్చి చంద్రబాబు నాయుడు గారు, నేను చట్టాన్ని చింపేస్తాను, నేను వస్తే రద్దు చేస్తానన్నారు. దీంట్లో కౌంటర్ చేయటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీన్ని ఏమంటారండి, ఇక్కడ నాకు వచ్చిన డౌట్ అప్పుడు పయ్యావుల కేశవ్ గారే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ బిల్లుని సమర్థించింది. అవును. ఆ బయటకు వచ్చి ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ నాగార్జున యాదవ్ అని కొంచెం యూత్ అయినా గట్టిగా మాట్లాడాడు, మధ్యన ఆయన కనపట్టలేదు. అలా అధికార ప్రతినిధి ఎవరో కూడా తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్కళ్ళు చిచ్చిరిపిడ్డిలా తిరుగుతూ ఉంటే, ఇప్పుడు రోజా గారు, ఆవిడ వారి కాన్స్టిట్యున్సీలు పాపం వాళ్ళ సొంత పార్టీలో వాళ్ళ మీద బాణాలు ఎక్కువ పెట్టుకుని అటు ఇటు పోరాడాల్సిన పరిస్థితులు ఆవిడ నిమగ్నం అయిపోయారు. కొడాల నాని గారు అక్కడ మన వెనుగండ్ల రాము గారి మీద, తర్వాత వాళ్ళ మామగారు, వీళ్ళందరూ దాని మీద ఆయన దాంట్లో 24 గంటలు దాంట్లో ఉన్నారు. సంబరాల రాంబాబు గారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నారు, అవును తప్పేంటి, నేను సంబరాల రాంబాబు అన్నారు, నేను అందుకని అంటున్నాను. ఆయన కాన్స్టిట్యున్సీలో కన్నా లక్ష్మీనారాయణ గారితో యుద్ధంలో మునిగిపోయారు, సరిగ్గా మాట్లాడారు. పేరు నాని గారు, ఈయన ఒక్క కొంచెం ఫ్యాక్టరీని మిక్స్ చేస్తా మాట్లాడతారు, కానీ వ్యంగ్యాన్ని కూడా కలుపుకుంటారండి. ఇవాళ ఏమైంది, ఆయన వాళ్ళ అబ్బాయి దాంట్లో అప్పుడప్పుడు మాట్లాడిన, మిగతా వాళ్ళు అసలు దీన్ని అసెంబ్లీలోనే ఎందుకు చెంపలేదా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మీరందరూ వచ్చారు, ఒక్క మాట అడిగితే అవతల దగ్గర సౌండ్ ఉండేది కాదు. అంటే ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మళ్ళీ దీన్ని ఎలా డిఫెండ్ చేయాలనుకున్న విషయంలో ఒక తర్జన భజనలు అయిపోయేటప్పుడు సమయం కాస్త అయిపోయిందండి. ఎస్ తప్పేంటి, ఆ పక్కన మోడీ గారు ఎందుకు కాదనలేదు, ఇలాంటివన్నీ కూడా డిఫెన్స్లోకి వెళ్తాయి, అఫెన్స్లోకి రాదు, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాంట్లో అది మిస్టేక్ అనట్లేదు. మెయిన్ మిస్టేక్ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతి ఒక్కళ్ళకి అర్బన్లో ఉన్న, రూరల్లో ఉన్న, 60 గజాల్లో ఉన్న విశాఖపట్నంలో ఉన్నాడు మాట్లాడినప్పుడు మీకేమైందమ్మా అని మా పక్కనున్న వాహన సోదరు మా వాళ్ళు మాట్లాడుతుంది. మేము రాష్ట్రం అంతా టూర్ తిరుగుతున్నప్పుడు కారులో అడిగితే వాళ్ళు చెప్పారంటే, అమ్మాయి ఇదేదో టైటిల్ వచ్చేసింది, బొమ్మ వేసుకున్నారు, నా పక్కన ఎవడో నా స్థలం లాగేసుకుందాం చూస్తున్నాడు, వాడెవరో ఎమ్మెల్యేకి కార్పొరేటర్ క్లోజ్ లాగేసుకుంటాడు, ఆల్రెడీ చట్టం వచ్చేసిందంట కదా అని. అంటే ప్రజల్లో ఎంతగా వెళ్ళిపోయిందో చూడండి. ఇది గేమ్ చేంజర్ అయింది. అందువలన ఈ చట్టం కానీ ఇది కానీ కనుక దీనికి జనంలో ఎంత క్యాచ్ అయితే అదంతా ఇట్ మే గో అప్ టు 125 సీట్స్ ఫర్ కూటమికి. కానీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గడానికి అన్ని దారులు మూసుకుపోయినాయని భావిస్తున్నాను, ఎక్సెప్ట్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు. ఆయన నమ్ముకుంది ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు కానీ మిగతా వాళ్ళకి కానీ 3 విషయాల మీద. ఒకటి, మామూలు జనాలు కూడా హీరో వర్షిప్. రెండోది సింపతి. మూడోది, తనకి ఎవరన్నా లాభం చేస్తే తిరిగి రుణం తీర్చేసుకుంటానికి చూడటం. దీంట్లో దాంట్లో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 2 వాడేసుకున్నారు. సింపతి, జైలు సింపతి అయిపోయింది. హీరో వర్షిప్ నాన్నగారి మీద ఆయన పోయినప్పుడు సోనియా గాంధీ దగ్గర నిలబడి చేసుకుని 2012 ఎన్నికల్లో 18 సీట్లకు బై ఎలక్షన్ జరిగితే 16 సీట్లలో విజయం సాధించగా 2 సీట్లలో కాంగ్రెస్ నెగ్గితే 2 సీట్లలో తెలుగుదేశం పార్టీ పడిపోయింది. చిక్కాల రామచంద్రరావు గారు పెద్ద ఆయన, రామచంద్రపూర్ నుంచి మన సీడి సత్యనారాయణ గారని పెద్ద విద్యావేత్త, నర్సాపురం మా కాన్స్టిట్యున్సీ పక్కన సుబ్బారెడ్డి గారు గెలిచారు, అక్కడేమో పెళ్లి గారు గెలిచారు. అందువలన ఇక్కడ మూడోది ఏదైతే దాని మీద ఆయన డిపెండ్ అయ్యారు. ఒక అద్భుతం జరిగితే తప్ప, కష్టసాధ్యం అసాధ్యం లాగా అనిపిస్తుంది. అద్భుతం జరిగితే
తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారండి. అద్భుతం జరిగితే మాత్రం ఆయన ఇక్కడ ఈ చరిత్రలో మాత్రం ఆయన పేరు రాసి ఉంటుంది ఎప్పుడు. సరే, అద్భుతం జరుగుతుందా, జరిగి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా, లేదు అద్భుతం ఆగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి రాలేదు, అద్భుతం జరగకుండా నేను అన్నాను ఎన్ని వ్యతిరేకత, కూటమి అధికారంలోకి వస్తే మరొకసారి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటారని పక్కన పెడితే, టీడీపీ గెలుస్తుంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పట్లా, ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటున్నారు. ఎందుకంటే టీడీపీ గెలుస్తుంది అనేటువంటిది ఎందుకు వాళ్ళలేకపోతున్నారు? ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నా కూడా ఎన్డీఏకి ఇచ్చింది 11 ఎమ్మెల్యే సీట్లు, 21 జనసేనకి ఇచ్చారు. మిగతా మేజర్ షేరింగ్ అంతా వీళ్ళ దగ్గర ఉంది కదా, 10 సీట్లు. అలా ఒకటే చూడకూడదండి. ఉత్తర భారతీయ జనతా పార్టీకి బానిస పార్టీలుగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవస్థను చూసి అసహ్యం కలుగుతుంది. నిజంగా చెప్తున్నాను. నేను రాష్ట్రం అంతా తిరిగినప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఓటు వేయకూడదని మేము ప్రచారం చేశాం. మిగతా నియోజకవర్గాల్లో మీరు వీళ్ళని కూడా ఓడించండి నేను అన్నాను. నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థులు ఏ నియోజకవర్గాలు ఏ పార్టీ అయినా పర్వాలేదు నాకు. మీ నియోజకవర్గాల్లో ఓట్లు వేయండి, ఇండిపెండెంట్ పర్వాలేదు, అది నా సిద్ధాంతం. ఇవాళ కాదు, గత 5 ఎన్నికల నుంచి దశాబ్దాలుగా చేస్తాను, నేను మార్చుకోలేదు. ఎవరన్నా వెళ్ళండి. ఈసారి మీడియా మాత్రం 99% ముఖం చాటేసింది అని నా వాదన నేను చెప్పుకోండి. ఒక్కడున్నా చెప్పుకుంటా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, మీటింగ్ హాల్లో 400 మంది వచ్చారు, 300 మంది, 50 మంది ఉన్నా చెప్పుకుంటే వెళ్ళిపోయాను. అని చోట్ల కురుపాం ట్రైబల్ ఏరియా తిరిగాం, పాలకొండ, కురుపాం, పార్తీపురం, అరకు, పాడేరు ఇవన్నీ తిరుగుకుంటూ వెళ్ళాం, సాలూరు. కానీ అందుకని నేను ఏం తెలుసుకున్నాను అంటే ఒకటి చెప్తున్నాను మీకు. మా ప్రయత్నం మేము చేసాం. కానీ 1978 ఒకటే ఎగ్జంప్షన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ వర్గాల వ్యతిరేకం ఎందుకు ఓడిపోతాం మీకు పెద్ద లిస్ట్ ఉంది. 15 కారణాలు ఉన్నాయి. గెలవడానికి ఒకటే కారణం, 15 మంది ప్రచారం. ఎవరు? బాలకృష్ణ గారు, రామకృష్ణ గారు, ఎవరు వాళ్ళ తమ్ముడు గారు కూడా, చైతన్య కృష్ణ గారు కూడా చేసినట్టున్నారు. కొన్ని సినిమాలు హీరో చేశారు, తెలుసు కదా, వాళ్ళ అన్నగారు అబ్బాయి, జయకృష్ణ గారు అబ్బాయి. రీసెంట్ గా కొంతమంది వైసీపీ నేతలకి వార్నింగ్ కూడా, ఛాలెంజ్ లాంటిది కూడా చూడలేదండి ఆయన. ఈయనతో పాటు బాలకృష్ణ గారి మిస్సెస్ వసుంధర గారు, బాలకృష్ణ గారి 2 కుమార్తెలు, తన భర్త తరపున బ్రాహ్మణ గారు బాగా ప్రచారం చేశారండి ఎక్కడ మంగళగిరిలో. కానీ వారు వారి కుమార్తె కూడా వారు కూడా అక్కడికి వెళ్ళినట్టున్నారు హిందూపురం, బికాస్ ఈ బాలకృష్ణ గారు మిగతా వాటిలో బిజీ అవ్వటం వల్ల. అది కాకుండా మరో పక్కన పురంధేశ్వర్ గారు, డాక్టర్ గారు, వాళ్ళ హస్బెండ్ కూడా ఆయన రాజమండ్రిలో మకాం వేసి ఆయన ప్రచారం చేశారు. అది కూడా కాకుండా ఓ పక్కన అదే తెలుగుదేశం ముఖ్య బలం అంతా రెడీగా ఉంది. దీంతోపాటు మోడీ గారు, అమిత్ షా గారు, కేంద్ర మంత్రులు, పురంధేశ్వర్ గారు మీకు చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, రామచరణ్ గారు, అల్లు అరవింద్ గారు, తర్వాత వరుణ్ తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు, వీళ్ళందరూ అయితే తర్వాత జబర్దస్త్ టీము, దాంతోపాటు సీరియల్లో నటించే అనేక మంది, చిన్నవాళ్ళనే తక్కువగా అంచనా వద్దండి, వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో అందరూ దాదాపుగా గట్టిగా ఒకవైపు చేశారు. మధ్యలో భువనేశ్వర్ గారు వదిలేశారు ఎందుకు? భువనేశ్వర్ గారు కూడా తిరుగుతున్నారు. లోకేష్ గారు ఆయన అభ్యర్థి కాబట్టి అభ్యర్థి కాకుండా మన లాస్ట్ మీట్లో కూర్చొని బ్యాక్ ఎండ్ వర్క్ అందరూ ఎక్కడికి పోయారని చేస్తున్నాను, బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తున్నారు. 2019లో పోయింది ఏదో, కానీ దమ్ముండి నిలబడ్డాడు. మీరు గెలిపోవటంలో కాదు, గెలిచేదట్టే కనపడుతున్నారు. కానీ ఎక్కడ ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడ ఓడిపోతే అక్కడి చంద్రగిరి నుంచి సొంత కాన్స్టిట్యున్సీ పక్క వెళ్ళిపోయారు. కళ్యాణ్ బాబు గారు 2 కాన్స్టిట్యున్సీస్ ఉంటే వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయారు. కానీ లోకేష్ గారు ఉన్న కాన్స్టిట్యున్సీలో తన వర్గం అక్కడ తక్కువ అని తెలిసి మిగతా వాళ్ళు ఏం చేసినా అక్కడే నిలబడి రేపు పొద్దున గెలిచేదటే కనపడతాను. మీ అభిప్రాయం నేను నా మిత్రులు చెప్పిన అంచనాల ప్రకారం అది ధైర్యం కదండి. డెఫినెట్గా గెలిపోవడం ఇస్ డిఫరెంట్ ఇష్యూ అనుకోండి. అసలు నిలబడి సరే ఏం జరిగింది, నేను నా అభిప్రాయం ప్రకారం ఒకటి చెప్తున్నా. ఇంతమంది కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉంటున్నాడు. 1978లో దయచేసి మీ నియోజకవర్గం లాంటి పెద్దవాళ్ళందరూ గమనించండి. ఉదాహరణకు పాలకొల్లు నియోజకవర్గంలో మేము ఉన్నాం, నేను యాక్టివ్గా ఉన్నాను. ఆ రోజు సిపిఎం పార్టీ నుంచి అల్లూరి సత్యనారాయణ గారు, ఒక దేశం గర్వించదగ్గ గొప్ప నాయకులు, జాతీయ స్థాయి నాయకులు కావచ్చు, కానీ నీతి నిజాయితీ నిబద్ధతతో ప్రాణాలు పెట్టేసి ఆఖరికి ఆయనకున్న ఇల్లును కూడా పార్టీకి ఇచ్చేసిన గొప్ప మహానుభావుడు ఆయన. చోటి సూర్యరావు గారు మున్సిపల్ చైర్మన్, తర్వాత మిగతా నాయకులు, వీళ్ళ గుర్తులేంటి? ఆవుదడ ఒరిజినల్ కాంగ్రెస్, మిగతా సుత్తిగూడ, మిగతా అందరూ ఉన్నారు. ఎవరికి తెలియకుండా కొత్త గుర్తు ఒకటి వచ్చింది, పార్టీ. ఒక ఆవిడ పార్టీ పెట్టారు. ఆవిడ కేంద్రంలో జనతా పార్టీ అధికారంలో, రాష్ట్రంలో
వెంగళరావు గారు ఉన్నారు, రెడ్డి కాంగ్రెస్ అంటే బ్రహ్మానంద రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున ఉన్నారు. మా ఊళ్ళో ఎవరికి తెలియదండి, క్యాండిడేట్ కూడా లేదు, మీ టీవీలు కూడా లేవు, మీ యూట్యూబ్లు లేవు, పేపర్లు కూడా ఏదో అక్కడక్కడ వేసేయి. ఎవరో కొత్త ఆవిడ పాత దిగిపోయిన మాజీ ప్రధానమంత్రి గారు ఏదో గుర్తు కూడా హస్తం గుర్తు ఉడుకుమని 170 సీట్లు ఎగ్గారండి. అద్భుతం జరిగింది అప్పుడు. ఓకే, మీకు అర్థమైంది కదా. మా ఊళ్ళో వద్దిని సత్యానికి ఎవరో పక్కన కాన్స్టిట్యున్సీ అని అడిపారు, ఆయన ఎగ్గేశారు. ఒక ఆయన మాజీ మంత్రి గారు కార్ డ్రైవర్ నిలబెట్టారు. ఆయన మళ్ళీ ఉందయా అయిపోయిందంటే అప్పుడు వెంటనే జరిగాయి కదా, 2-3 రోజులు వచ్చేసి మీ దగ్గర ఉంటాను, నాకేం ఎవడొక్కడు కనపడలేదు, నేను మళ్ళీ నా ఉద్యోగం తీసేయండి మాకండి అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చాడు. కాదయా నెగ్గుతాను, కాదండి నన్ను మీరు ఏదో అనుకోమాకండి ప్లీజ్ అండి, నేను ఏదో వేసాను మీరు ఏమంటాను. ఆయన కూడా నెగ్గిశాడు. 175 సీట్లతో నెగ్గితే 60 సీట్లతో జనతా పార్టీ అంటే ఆ రోజు ఎవరు ముదరగ గారు, వెంకయ్యనాయుడు గారు, జయపాల్ రెడ్డి గారు 60 మంది నెగ్గారు. కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ 30 మంది నెగ్గారు. రాజశేఖర రెడ్డి గారు కూడా దాంట్లో నెగ్గారు తెలిసి ఉంటుంది. అందువల్ల ఈ నేపథ్యం మొత్తాన్ని చూసుకుంటే ఆ అద్భుతం అనేది వాళ్ళ అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారా మీరు చెప్పండి. ఎస్ఆర్ నో అత్యధికం. మేబీ కాదు, అన్ని తెలిసి మీరే ఇంటర్వ్యూ చేయొద్దాను అనుకోమాకండి. లేదు అంటే మీరు గ్రౌండ్ రిపోర్ట్లకు వెళ్ళారు. మీరు ఇక్కడ కుర్చీలో కూర్చునే మనిషిగా నేను చూడలేదు. నేను 2-3 సార్లు చూశాను. మీరు గ్రౌండ్ రిపోర్ట్లకి తీసుకున్నారు. అంత మీరు సుపరుస్తులా ఉండొద్దు. మీరు చెప్పిన అభిప్రాయాలు కొన్నా బయట చెప్పండి. ప్రభుత్వ చిన్నపిల్లాడిని అడిగి చెప్తారండి ప్రభుత్వోద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారండి. మీరు అంగన్వాడీ వర్కర్స్ వ్యతిరేకంగా ఉన్నారు కదా. ఓకే, దాంతోపాటు భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరూ డిఫరెంట్ సెక్షన్స్ అండి. అలాగే వర్గాల వారి వ్యతిరేకంగా ఉన్నారు. పంచాయతీ సర్పంచులు, జెడ్పీటీసీలు యాక్చువల్గా వీళ్ళు వాళ్ళకి అధికారులకు వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఒక క్యాస్ట్ వైజ్ సర్టిఫికేట్ రావాలంటే వీళ్ళందరూ వెళ్ళి ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్తే వస్తుంది, నేను ఎంఆర్ఓతో మాట్లాడుతున్నాను, ఎంఆర్ఓ ఎమ్మెల్యే గారితో చెప్పించిన అంటాం. ఈ గొడవలన్నీ ఇప్పుడు ఏమైంది, వీళ్ళని అడగక్కర్లేకుండా వాలంటీర్ తీసుకొచ్చి గ్రామ సచివాలయం 5 నిమిషాలు 2 రోజులు ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. 100 సర్వీస్ ఇస్తున్నారు. నిజంగా పాజిటివ్ పాయింట్ అండి అది. లెటర్స్ మన రాజకీయాలు పక్కన పెట్టండి కొంచెం. ఓకే, కానీ వీళ్ళందరికీ వ్యతిరేకమైన పాయింట్ ఏంది, ఇవాళ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ కనపడకుండా భయంకరంగా వ్యతిరేక చేశారు. 70% మంది ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా. దీంతోపాటు లాస్ట్ నేను ఇంతకుముందే చెప్పాను, మీరు కావాలని చీట్ తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆడించి అసలు పవరే లేదు ముఖ్యమంత్రికి అనుకున్నప్పుడు ఇదే పరిస్థితి కనుక రేపొద్దున డీజీపీని మార్చారు, మిగతా వాళ్ళని మార్చారు, 3 ఎస్పీలు మార్చారు. ఈ పరిస్థితి కేంద్రం తన చేతిలో తీసుకుందాం అనుకుంటుంది ఎన్నికల కమిషన్. తప్పుగా కనపడుతుంది. ఇదే పరిస్థితి రేపొద్దున మీకు వస్తుందంటే ఆనంద్ ఇది వద్దని ఖచ్చితంగా బ్లాక్ అండ్ వైట్ రాసి చూడండి సోషల్ మీడియాలో. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు ఇక బీజేపీ తను ఎవరికి నెగ్గుతుందో ఎవరు సీట్లు కాళ్ళు వెళ్ళిపోతారు. విచక్షణ, దయా, జాలి 24 గంటల తంతం ఉన్నాడని చంద్రబాబుతో గారి మీద ఉండదు, జగన్ గారి మీద ఉండదు. బానిసలు చేసి ఆడిస్తుందండి ఆ పార్టీ ఏ రోజు కానీ చెప్తున్నాను. వాళ్ళు ఏం జరిగింది, అధికారులు వరుసగా దుర్వినియోగం జరగలేదన్న దుర్వినియోగం జరిగింది. అటు ఇలాంటి కారణాలు వరుసగా చెప్పుకుండా పోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేకపోతే మిగతా 1,00,000 రేట్లు, అన్నిటికన్నా ముఖ్యంగా రేట్లు పెరిగినాయి. చాలామందిని అడుగుతున్న సందర్భంలో ఏం చేస్తామో, మేము కరెంట్ రేట్లు ఇన్నిసార్లు పెంచేశారు, గ్యాస్ బండ్ రేట్లు పెంచేశాడు. గ్యాస్ బండ్ ఎవరు పెంచారు, కేంద్రం. కానీ వాళ్ళ మోడీ అంటే ఎవరికైనా సామాన్యం ఇక్కడ కనపడతా ఉంటుంది. ఆయిల్ ఇది ఏదండి వంట నూనె పెరిగింది, ఇవన్నీ ఏం చేసి తినేదట్లేదా, ఏమి పండుద ఎలాగా అయ్యా అని అనేవాళ్ళు ఒకళ్ళు. మేనిఫెస్టోలో 5 ఏళ్ల తర్వాత ఉంటామో లేదయ్యా అంటే, అమ్మ నువ్వు 70 ఏళ్ళే కదమ్మా, మా అక్క ఉంది 74 ఏళ్ళు, 79 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇస్తాడంట. ఈ చంద్రబాబు అయితే 5,000 ఇస్తానండి మొదటి నెల. ఇవన్నీ పనిచేసినాయి. ఇన్ని వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను, దాదాపుగా ఆ నెగ్గటం అనేది కనపట్టలేదు అని పార్టీ అధికారులు. ఒకే అద్భుతం జరిగితే డెఫినెట్గా హీరో అవుతాడు. సరే, 2012 బై ఎలక్షన్స్లో 18 సీట్లకు గాను 16 సీట్లతో నెగ్గినటువంటి జగన్మోహన్ రెడ్డి. 2014 67 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. 2019 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి. 2024 15 మంది వచ్చారు, లేదంటే జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చారు, లేదంటే చైతన్య కృష్ణ వచ్చినాడు. వాళ్ళందరూ మామూలుగా అందరూ వచ్చారు, మాట్లాడారు. ఇంతమంది కూడా పవర్ఫుల్ కదండి. జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరినీ కూడా సమూజ్యులుగా చూడాలా అంటే జబర్దస్త్ వాళ్ళ సమూజ్యం, వాళ్ళు స్థానిక నాయకులు సమూజ్యులై ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని సమూజ్యులు చూడండి, చంద్రబాబు నాయుడు గారి సమూజ్యులు చూడండి, పురంధేశ్వరి గారిని సమూజ్యులు చూడండి, మోడీ గారు పార్టీ అధ్యక్షులుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత లోకేష్ గారిని కూడా చూడండి. తప్పండి, లోకేష్ గారిని కూడా చూడండి. 100% చూద్దాం, తప్పలేదు.
కానీ మిగతా వీళ్ళందరినీ వేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉన్నారు, కానీ వీళ్ళు ఇంతమంది ఉన్నారని చెప్పి 15 మంది ఇలా లెక్కలు చెప్పారు కదా, అది ఆ స్థానిక వాళ్ళందరినీ కూడా ఈయనకి పోటీగా చూడాలంటారా? చూడాలనలేదు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇంతమంది పోటీ చేస్తానా, ఇంతమంది ప్రచారం చేస్తానా, ఇంతమంది టీడీపీ లేదా ఎన్డీఏ కూటమికి సపోర్ట్గా ఉన్నా, ఎందుకు గెలుస్తామన్న ధీమా ఉన్నా ఎందుకు ఇంత ఆఫ్టర్ ఎలక్షన్ ఇన్ని గొడవలు, లేదంటే పల్నాడులో ఇప్పటికీ ఇంకా గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి? ఏమండి, మనం ఫ్రాంక్గా మాట్లాడు, ఇంతకుముందు ఎలక్షన్స్లో కంటే ఇది ఏ పార్టీ ఉన్నా పూర్వం బ్యాలెట్ బూత్లోకి వెళ్ళటం, ఇంకులు పోయటం, బ్యాలెట్ తీసుకుపోతాం, ఈవెన్ పోతాం, ఇంతకుముందు జరగలేదండి. మనం దాన్ని అప్పుడు ఖండించాం, ఇప్పుడు ఖండించాలి. ఇవాళ కంపారిటివ్లీ కొన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు అత్యంత భయానకంగా జరిగిన ఎన్నికలుగా మాత్రం నేను చెప్పలేను. ఇవాళ కొంతమంది కనిపించవచ్చు, దుర్మార్గమైన ఘటనలు జరిగింది, దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. నో సెకండ్ థాట్ ఇన్ దట్. నేను కూడా కాన్స్టిట్యూన్సీ చాలా వరకు తిరిగానండి, చెప్తున్నాను. అంటే మా జిల్లాలోని పక్క జిల్లాలోనూ బాగుండొచ్చు, దాని కాకపోయినా 3 చోట్ల 4 చోట్ల గట్టిగా జరిగింది ఇబ్బంది. ఒకటి పల్నాడు, 2 తిరుపతి ప్రాంతం, చిత్తూరు జిల్లా, పాత చిత్తూరు జిల్లా, 3వది అనంతపురం జిల్లా. పల్నాడు ప్రాంతంలో వీళ్ళు ఏమనుకున్నారు, నేను ఒకటి అడుగుతానండి, ఏమనుకుంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు? మొన్న మహేష్ రెడ్డి గారు మాట్లాడారు, చాలా అన్యాయం జరిగింది, పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, అది నిన్ననే కాదు, నిన్న పిన్నెల్లి గారి గురించి మాట్లాడి 5 రోజుల క్రితం ఆ రోజు రావు కృష్ణదేవరాయలు గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు శ్రీనివాసరావు గారి ఇష్యూలు గట్టిగా మాట్లాడారు. ఏమిటి అన్యాయం, పోలీసులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు నిజ నిర్ధారణ కమిటీ మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు ఆ కారును బదలు కొట్టి రాడ్లు పెట్టి లోపల కొడతా మీరు వీడియోలు చూడలేదా? అప్పుడు అధికార దుర్వినియోగం జరగలేదు. అట్ బి హానెస్ట్ అండి. ఇవాళ వ్యవస్థనే మీరు కాపాడితే వ్యవస్థ మిమ్మల్ని కాపాడుతుంది. నేను రాజకీయాలు ఒక్క నిమిషం పక్కన పెట్టండి, ఆడు మనకు తెలిసినాడా, సోదరుడా, వాళ్ళ నాన్నగారు తెలిసినాడు, చాలా మిగతా విషయాలు మంచి వ్యక్తి. వ్యక్తిగతంగా రాజకీయాల్లో విభించవచ్చు, విధానాలు విభించవచ్చు. కృష్ణారెడ్డి గారు, టీజీ వెంకటేష్ గారు అందరూ మంచి, అందరూ మిత్రులు, ప్రతాప్ రెడ్డి గారు అందరూ చక్కగా ఉంటారు. నిజంగానే తప్పు జరిగింది అనుకుందాం, ఓకే. అది ఒకటే విషయం. ఎలక్షన్ కమిషన్ ఇంతకాలం ఎందుకు వెయిట్ చేసింది? అది ఒక విషయం. రెండో విషయం చెప్తున్నాను, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారని పల్నాడులో అక్కడ చూశాను కొంతమంది ట్రోలింగ్స్. నాయకురాలు నాగమ్మ వరసరాలంట, కొంతమంది ఏమో పల్నాడు ఎవరో బాలచంద్రుడి వారసులు లేదా కోట కన్నపాంబ గారి కోట వంశస్థుల వారసుల మధ్యన పోటీయా? ఈ మధ్యయుగాల్లో ఉన్నారు వీళ్ళు, ఏమన్నా మధ్యయుగాల్లో ఉన్నారా? ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి వీళ్ళు? 7 గంట గొడ్డల్లో కత్తులు తీసుకుని బాంబులు వేసుకునే సంస్కృతి అనుకుంటున్నారా? మారరా అండి? ఇదేం గొప్ప సంస్కృతి అనుకుంటున్నారా? 100 మందికి అన్నం పెట్టినాలండి. అలాంటిది ఇవాళ ఇంకోటి, పులివర్తి నాని గారు ఆయన మీద దాడి జరగటం ఏకపక్షం కాదా? అలాగే అనంతపురంలో ముందు దాడి జరిగిన రెండోసారి ప్రతిపక్షం వెళ్ళి అధికారపక్ష ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్ళి మహిళలు ఎంతమంది పక్కన పెట్టేసి ఇంటి లోపల ఇంటిని ఆక్యుపై చేసుకుని పైన ప్రతిపక్ష జెండా, పార్టీ జెండా ఎగరేయటం అది తప్పు కాదా? డిఫరెంట్ యాంగిల్స్లో జేసీ దివాకర్ రెడ్డి గారు చేయాలని ఎవరు చేయండి, అత్యధికం అధికార పక్షం చేసింది అధికార దుర్వినియోగం. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నిన్న అంతిమంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఏంటంటే ఆ దుర్మార్గం? బ్యాలెట్, లెట్ మీ కంప్లీట్ అండి, బ్యాలెట్ బాక్స్ ధ్వంసం చేయటం, ఆ ధ్వంసం చేసి అడ్డొచ్చిన సాంబశివరావు గారి మీద బెదిరించడం, మళ్ళీ బయటికి తర్వాత వాళ్ళ మనుషులే కదా, వేరే మనుషులు బయటకు వచ్చి వెళ్ళడం కూడా కనపడింది, దాడి చేయటం, తలకాయ బద్దలు కొడతాం, దేనికి సూచన అండి ఇది అని అడుగుతున్నా. జరిగింది కానీ నిన్న కాదు కదా, మొత్తం 9 చోట్ల జరిగింది. నేను అది కూడా ఎన్నికల కమిషన్ ఒక చోట ఎందుకు రిలీజ్ చేశారు? అన్ని చోట్ల సీసీ బైక్స్ ఉన్నాయి కదా, అందరూ 7 చోట్ల, ఇక్కడ మిగతా చోట్ల 9 చోట్ల. బ్రేకింగ్ న్యూస్ చెప్తా, నిన్న ఆ వీడియో రిలీజ్ అయిన దానికి సంబంధించి కావచ్చు, దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని A1 గా దాంట్లో చేర్చుతూ మీనా గారు మాట్లాడారు. దాదాపుగా ఒక 10 సెక్షన్లు కూడా. మీనా గారు ఎవరు? నేను ఒడ్డే స్వాపనేశ్వరి గారు వెళ్ళి, గవర్నీలు అందరం వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసి పర్సనల్గా మేము ఇలా ప్రచారం చేస్తాం, అనుమతి ఇవ్వండి మాకు ఇలా, కానీ మేమే ఆయన కూడా 84 ఏళ్ళండి, మేమన్నా ఏ రోజన్నా ఒక ఇన్సన్ పాసింజర్ బంద్ మేము నిర్వహించిన బంధువులు నేను పిలుపు కానీ రామకృష్ణ గారికి ఇచ్చిన మేము ప్రత్యేక విభజన హామీల సాధన సమితి మిగతా మిత్రులు ఉమ్మడికి ఇచ్చిన దాంట్లో ఒక్క రాయి తీసుకుని ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తే బంద్ ఆపేయడానికన్నా సిద్ధపడతాం. అంత నిక్కచ్చిగా ప్రజా ఆస్తులు కాపాడాలని, విధ్వంసకాండ జరగకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతియుత వాతావరణం జరగాలని కోరుకుంటాం. అసలు భౌతిక దాడులు చేయటమే ఒక నీచి నికృష్టులు చేసే పని, చేతకాని ఎదవలు చేసే పని అండి. ఎవరన్నా ఏ పార్టీ అని నేను అన్నా,
దుర్మార్గంగా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. కానీ నిన్న మీరందరూ ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒకటే వీడియో విడుదల చేసి మిగతా 7 చోట్ల ఎందుకు విడుదల చేయలేదు, వ్యాలిడ్ పాయింట్ అది. కానీ ఇవాళ మళ్ళా మీనా గారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ వీడియో మేము రిలీజ్ చేయలేదు, ఆ వీడియో మా ద్వారా బయటికి రాలేదు, అది ఎవరి ద్వారా వచ్చిందో మాకు సంబంధం లేదు, మాకు తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎలక్షన్ కమిషన్ కాదండి, మీరు ఎలక్షన్ కమిషన్ ఏమన్నా కాదండి, జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ కమిటీ అనుకున్నారు. అదేమన్నా మోడీ గారు ఎప్పుడైతే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కావాల్సిన వ్యక్తిని బయటికి పంపించేశారు, ఇద్దరిని అర్ధరాత్రి తీసుకొచ్చేసారు అనే ఆరోపణలు వచ్చినాయో, అసలు ఆరోపణలలో కానీ ఇద్దరైతే వచ్చి చేరారు కదా. ఏమైనా శాసన్ గారి కమిటీ, జీవీజీ కృష్ణమూర్తి గారి కమిటీ అనుకున్నారు. ఇది అడ్డంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించే కమిటీ కింద ఆరోపణలు అనేక మంది చేయలేదా? అక్కడ న్యాయం జరుగుతుంది ఎలా భావించారు? ఇంతకుముందు ఎలా జరిగింది? అప్పుడు అంటే ఇప్పుడు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారా? మా విషయంలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు అన్యాయం చేశారు మేము ఇచ్చిన విజ్ఞప్తి విషయంలో, మేమే బాధితులుగా ఉన్నాం. కానీ ఒకటి నేను చెప్తాను, 2000 మీరు ప్రత్యక్ష బాధితులుగా ఉన్నారు, రైట్. కానీ 2019లో జరుగుతున్న సిచ్యువేషన్ కూడా నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కి ఇవాళ రిలీజ్ చేసిన స్టేట్మెంట్ కి మధ్యలో డిఫరెన్స్ చూస్తుంటే ఇది కూడా వన్ సైడ్ కనిపించండి. 2019లో గోపాలకృష్ణ ద్వివేది గారు ఏం చేశారు? రాష్ట్రం అంతటా కూడా మా హోర్డింగ్స్ పెట్టిస్తుంటే ఆ వివేక్ యాదవ్ గారు కూడా పట్టించిపోతే మార్కండేయులు గారు ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్ కనపడేశారు. ఆయనకు నిజంగా నమస్కారం చెప్తాను అందరి దృష్టిలో. మమ్మల్ని తీసుకుని అనుమతి ఇచ్చి దాదాపు 580 మండలాలకు ఫ్యాక్సులు పంపించి మాకు కాగితం ఇచ్చారు. రాష్ట్రం అంతా మేము ఓటించి పెట్టించాం. సరే చెప్తున్నానండి, నేను ప్రచారం చేశాం, అనుమతి ఇచ్చారు. ఇప్పుడేమైంది? అప్పుడు కూడా తిన్నంగా వ్యవహరించలేదు అంటున్నాను ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు కూడా అంటే మనకు అనుకూలంగా వ్యవహరించినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా, మనకు అనుకూలంగా లేనప్పుడు బాగాలేనట్టు ఉండకూడదు. వ్యవస్థలను కాపాడమని చెప్తున్నాను. డ్యూ రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడి. వ్యవస్థను కాపాడిన ఆ రోజు పోలీసులను దుర్వినియోగం చేస్తే ఇవాళ చాలామంది చెప్తున్నారు పై స్థాయి పోలీసులు ఎదుగులే ఉన్నారు, కింద మాకు ఎంటలేదని చెప్తున్నారు. వ్యవస్థను పాడు చేస్తున్నారండి. వ్యవస్థను కాపాడు. నేను చెప్పింది అటో ఇటో మాట్లాడితే 90% మంది చప్పట కొడతారు నేను మాట్లాడిన దానికి. నేను ఇంకోటి చెప్తున్నాను, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఫ్యాక్షన్ చేసినట్టే కనపడతా ఉంది. ఇక్కడ కాదండి, గతం ఆయన ఒక మీరు చూస్తున్నారు జోలకండి బ్రహ్మారెడ్డి గారు ఈయన చెప్తున్నారు 5గురిని ఒకే 8తో వేసేసాడు అని. 5గుర్తు మర్డర్ కేసు ఉంది, అదర్ కేసులు ఉన్నాయి, స్టేలు ఉన్నాయని చెప్తున్నారు. నేనేం కోరుతున్నాను అంటే ఈ ఎపిసోడ్లో పిన్నెల రామకృష్ణారెడ్డి దుర్మార్గుడు, జోలకండి బ్రహ్మారెడ్డి గారు మంచివాడు, లేదా ఈయన దుర్మార్గుడు నేను చెప్పాలన్నా? అలా ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవడం ఎందుకంటున్నా నేను? ఎవరు ఎవరు చెడ్డోళ్ళు నేనేం చేయాలండి? పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మంచి దుర్మార్గుడు, లేదా బ్రహ్మారెడ్డి గారు మంచి అయినా, బ్రహ్మారెడ్డి గారు దుర్మార్గుడు, పిన్నెల రామకృష్ణ మంచి అని నేను చెప్పాలా? ఇలాంటి వాళ్ళని ఎన్నుకోకండి అని చెప్తున్నాను నేను. అక్కడ ఒక నీతి నిజాయితీ ఉన్నాడు, అహింసామూర్తి అక్కడ ఉంటాడు. ఆ ఎలక్షన్ లో టీచర్ ఉంటాడు, ఆయన వేసుకోండి. 7 చోట్ల ఇలా చెప్తే మీకు ఎవరికి నచ్చదు. 8 చోట్ల ఈవీఎంలు 9 చోట్ల అంట, 9 చోట్ల. కానీ ఎక్కడ కూడాను డేటా భద్రంగానే ఉంది, ఈవీఎం పగిలిపోయింది కానీ డేటా భద్రంగానే ఉంది. కాబట్టి ఎక్కడ కూడాను బైపోలింగ్ లేదు. ఇప్పుడు బైపోలింగ్ లేదు అన్నప్పుడు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఇవాళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇంత డిఫరెన్స్ కనిపిస్తున్నప్పుడు ఎవరిని నమ్మాలి? ఏమన్నా ఒకటి చెప్పంటారా? ఉత్తర భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో చక్కని తిప్పుతుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వాళ్ళు వస్తారు ఎక్కడికి? అమిత్ షా గారు వస్తారు, ధర్మవరంలో మీటింగ్ పెడతారు. సీఎం రమేష్ గారు చొక్కా చింపిన ఫోటో తీసుకెళ్ళి చూపిస్తారు. సీఎం రమేష్ గారిని వ్యక్తిగతంగా ఎవరిని నాకేముందండి, ఆయన అంత ఎక్స్ట్రా ఇచ్చినప్పటికి వెళ్ళి మద్దతు ప్రకటించాం. కడప బంద్లో ఉండి కూడా వెళ్ళి మద్దతు ప్రకటించి వచ్చా, మిగతా వద్దన్నా సరే దాని గురించి కాదు. వెంటనే రాగానే కంప్లైంట్ చేస్తారు పురంధేశ్వరి గారు, హోంమంత్రి గారు. ఆయన ఎలక్షన్ కమిషన్ కాదు, గంటల్లో ఆర్డర్ వచ్చేస్తుంది, డీజీపీని మార్చేస్తారు. ఎవరి చేతిలో ఉందండి? నేను ఇదే చెప్తున్నాను, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు బాగుంది, మనకు అనుకూలంగా లేనప్పుడు బాగుంది. వ్యవస్థను కాపాడిన అన్న ఇవాళ మొత్తం ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఈ దేశం మొత్తం చిక్కుకుపోయి అల్లలాడుతుంది, విలవెల్లాడుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ దేశంలో మరొకసారి ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజులు అవుతుందండి, పూర్తి మెజారిటీతో వస్తే. నేను ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్నాను, మా దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో 0.5 ఓట్లు లేని వాళ్ళకి 0.5 0.8% 84 ముందు వచ్చింది. ఆ తర్వాత 5 ఏళ్లలో నమ్మక ద్రోహం, నయవంచిన దగా చేస్తానే ఉన్నారు. ప్రతి బడ్జెట్లో విభజన హామీలు ఇవ్వలేదు. ఒక్క లోటు బత్తిలో 10,461 కోర్స్ తప్ప ఏమీ చేయలేదు. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆ పార్టీకి ఎంత పర్సెంటేజ్ సీట్లు ఇచ్చారండి? 0.5 అయిన వాళ్ళకి కూటమిలో 25%. గట్టిగా మాట్లాడి 33. ఎందుకని? గవర్నర్ చైతన్య గారు తెలంగాణ బీజేపీలో అక్కర నేత, మంచి పెద్ద పోస్టులో నేత. ఆయనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చి
ఎంపీ కాబట్టి ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి బాపట్ల సీట్ ఇచ్చారు ఉత్తర భారతీయ జనతా పార్టీ 7వ సీటు. 8వ సీటు బైరెడ్డి శబరి గారు, వారు భారతీయ జనతా పార్టీ ఏదో ప్రెసిడెంట్గా ఉన్నారు, వెంటనే వచ్చి నంద్యాల సీట్ ఇచ్చారు. 6 డైరెక్ట్గా ఇచ్చారు. 0.5% వచ్చిన వాళ్ళకి మీరు 25-30% సీట్లు ఇచ్చారా? రౌడీ మామూలు వసూలు చేసుకెళ్లారు వాళ్ళు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఆ రోజు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినా వాళ్ళకి తెలియకుండా జరగలేదు, అంతకుముందు జరిగిన వాళ్ళకి అన్నీ తెలిసి జరిగినాయి. రేపు పొద్దున వాళ్ళ అవకాశం వద్దు, రేపు పొద్దున జగన్ గారిని కూడా రేపు ఇంకోటి కూడా చెప్తాను, ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నేను చెప్పింది మీకు, ఆపరేషన్ గరుడ అప్పుడు మీకు తెలుసు, ఆపరేషన్ బిరడా మీకు తెలియదు, చెప్తున్నాను మొదటిసారి. ఆపరేషన్ బిరడా అనే స్టోరీ ఉందండి. ఈ ఆపరేషన్ బిరడాకి వెస్ట్ ఇండియా కంపెనీ ప్రొడక్షన్ దీనికి దర్శకులు మాత్రం మోషా గారు, ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్స్ అనమాట ఈ సినిమా. ఈ బిరడా సినిమాలో ఏం చేస్తారంటే, ఇప్పుడు చంద్రయ్య జగ్గయ్య గారిని ఉంటారు, తర్వాత వాళ్ళకి అనుకూలంగా ఉండి ఇంకొక ఆయన ఉంటాడు, పేరు ఎందుకు నేను చెప్పను, వాళ్ళని వాడుకుంటారు పాపం మంచి అని, కానీ వాళ్ళ దాంట్లో దిక్కుమల అడ్వైజర్ సలహా అయింది, వాళ్ళ దాంట్లో ఇరుక్కుపోయారు. ఒకవేళ రేపు పొద్దున్న కనుక నేను అంటే ఎవరు వస్తారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే అది జరగడం చాలా కష్టం అని చెప్తాను, దాదాపు సాధ్యమైన సంఘటన వేరే సంగతి. కానీ వస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీ నామాత్రం అయిపోతుంది, మొత్తం 30 మంది 20 మంది అటు జంప్ అయిపోతారు. అదే కూటమి అధికారంలోకి వస్తే ఒక ప్రముఖ నేత సాయంతో ఇవాళ మతాన్ని పెట్టుకుని రాజకీయం చేద్దామనే ఆపరేషన్ బిరడా కార్యక్రమం ఫెయిల్ అయింది కాబట్టి వాళ్ళు ఏం మొదలు పెట్టారు తెలుసా, కుల రాజకీయం మొదలు పెడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఒక 60 సీట్లు 70 సీట్లు లేదా 50 సీట్లు ఎన్ని వస్తాయి, 40-30 సీట్లు వచ్చినా ఒక ముఖ్య నేతను తీసుకుని ఉత్తర భారతీయ జనతా పార్టీలో చేరిపోతారండి. ఏంటంటే రెడ్ బుక్ ఉంది వీరి దగ్గర, రెడ్ బుక్ ఉంటుంది లోకేష్ గారి దగ్గర, తర్వాత కళ్యాణ్ గారి దగ్గర వైల్డ్ బుక్ ఉంటుంది. ఆ బుక్ నుంచి రక్షించుకోవడానికి ఏంటంటే వాషింగ్ పౌడర్ నిర్మా. చంద్రబాబు గారి దగ్గర లేదా మరి? చంద్రబాబు నాయుడు గారు ఆయన నిర్లక్ష్యం చేసి చంపేస్తారు తప్పితే ఆయన ఎవరి మీద కక్షాదింపుకి తీసుకునే వ్యక్తిగా మాత్రం ఆయనకు పేరు లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కొన్నిసార్లు ఊరుకోరు కానివ్వండి, చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఆ పేరు లేదు. ఆయన మ్యాగజైన్ చేయగలిగిన మనిషిని నిర్లక్ష్యం చేసి పక్కన పడేస్తారు. చెప్తున్నాను, ఇలా రెడ్ బుక్లు ఆయన ఉంటే కనుక చేసి వేరే ఉండేదండి. ఐ డోంట్ థింక్ సో, నా అభిప్రాయం ఇది, మీకేమైనా తెలిస్తే చెప్పండి. సరే, మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. లేదు, ఈ ఆపరేషన్లో రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన వెంటనే దాన్ని మతాల పక్కన పెట్టి కులాల వారీగా చీల్చి ఒక ముఖ్యమైన నాయకుడిని ఉత్తర భారతీయ జనతా పార్టీలో చేర్చుకుని మేజర్ చీలిక చేసుకుని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాన్ని ఫినిష్ చేయడానికి చూస్తారు. ఇవాళ సత్యం ఇది అయిపోయిన తర్వాత అక్కడ ఒక మేజర్ పార్టీ కింద ఏమవుతుందండి, ఇప్పుడు బీజేపీ ఏర్పడుతుంది. ఈ బీజేపీలో ఎలా కళ్యాణ్ బాబు గారు మంచి ఆశయాలు ఉన్నా కానీ దిక్కుమాలి అడ్వైజర్లను వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం నైవంచం చేసి రాయలసీమ మొత్తం మోసం చేసిన బీజేపీతో వీళ్ళు దిక్కుమాలి అడ్వైజర్లకు వెళ్ళి వెళ్ళిపోయారు. అందువల్ల వీళ్ళందరూ కలిసి ఒక ఫార్మల్ ఫోర్స్గా తయారవుతారు. తయారైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీని నామాత్రం చేసిన తర్వాత దానికి అవసరమైన షర్మి గారిని వాడుకోవచ్చు ఎవరైనా సరే. ఆ తర్వాత వాళ్ళు కాన్సన్ట్రేషన్ తెలుగుదేశం మీద పెడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ అయిపోతుందని, లోకేష్ గారు అంత సమర్థవంతంగా ఉండరు కాబట్టి మిగతా కాన్సెప్ట్ కులాలు మిగతా వాడి కాన్సెప్ట్తో కొట్టుకొచ్చి 2029 నాటికి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఫార్మల్ ఫోర్స్ కింద రావడానికి ఇతరుల పొత్తుతా కావాలంటే ప్రదేశానికి కూడా సైడ్ యాక్షన్ ఇస్తారు. ఒంటే మీరు అరేబియా ఒంటి సంగతి తెలుసు కదా, ఒంటి గుడారి పట్టు నాకు చోటు ఇవ్వమని తలకాయ పెట్టిందని ముందు తెల్లారి చూసేటప్పటికి ఒంటి లోపల ఉంది, ఈయనేమో అరబాయన బయట ఉన్నాడంట. అలాగా ఎప్పుడైతే తలకాయ లోపల పెట్టిందో శివసేన దగ్గర చిన్న మైనర్ పార్టీ అక్కడ కొన్నాళ్ళకి ఇలా పెద్ద చిన్నది అయిపోయి ఆఖరి బయట నింటి దాన్ని ముక్కలు చేసి పక్కన పడేసింది. రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు అర్థం కాదండి. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 5 సంవత్సరాలు ఢిల్లీకి విధేయపూర్వకంగా ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్గా త్రిబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేశారు. ఏమొచ్చిందని బూడిద లాంటి మట్టోడు కొట్టి నేను ఆ విషపు నీళ్ళు లాంటి ఆ మేమనన్నది మురికి నీళ్ళు పైన ఉండి అవి తీసుకొచ్చి మొహాన్ని కొట్టి వెళ్ళిపోయాడు. ఏం చేశాయండి ఆయన? ఇవాళ మళ్ళీ డబుల్ ఇంజిన్ అంటారేంటి? అమరావతి గురించి మాట్లాడుతున్నారు. అమరావతి గురించి నిజంగా వాళ్ళకి చిచ్చుద్దు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమిత్ షా గారు మోడీ గారు ఫోన్ చేసి మిస్టర్ జగన్మోహన్ స్టాప్ ఇట్ కంటిన్యూ అమరావతి అని చెప్పి ఆ రోజు చెప్తే ఈయనకున్న కేసులు ఈయన ఇబ్బందులు కంటిన్యూ చేశారు. అంటే వాళ్ళు నాటకం ఆడుతున్నట్టే కదా. పోలవరం గురించి కొత్త కథలు చెప్పుకుంటూ వచ్చారండి. ఏం కథలండి? భయంకరమైన కథలు చెప్పుకుంటూ వచ్చారు. పోలవరం 2 సాల్ మే కంప్లీట్ కరేంగా అన్నాడండి. ఎవరు చేయొద్దన్నారండి? వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు పెడుతుంటే పక్కన పెట్టి బ్లాక్మెయిల్ చేసింది ఎవరు? కేంద్రం కాదా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు రీహాబిలిటేషన్ రీసెంట్మెంట్ నిధులు ఇవ్వడం సంతకం పెట్టమని బ్లాక్మెయిల్ చేస్తున్నా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు. రేపొద్దున
చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, లేదా ఇంకొకరు రావచ్చు. రాష్ట్రానికి నష్టం జరిగే పరిస్థితులు ఉంటే వెంటనే నాకు ఆశ్చర్యకరంగా పవర్ స్టార్ కళ్యాణ్ గారు 30,000 40,000 కోట్లు అందరు రాష్ట్రం మీద పెనాల్టీ ఇవ్వాలన్నట్టు మాట్లాడారు. రాష్ట్ర ప్రజల మీద సెస్ వేసి కట్టాలంటే నాకు అర్థం మైండ్ మొత్తం పోయిందండి. ఇవాళ రాష్ట్రానికి నేను చెప్తానండి, ఎప్పుడైతే అందరూ కలిసి పోరాడకపోతే చీకటి రోజులు రాబోతున్నాయి. మీడియాలో మీరు హడావిడి చేసుకుండవచ్చు, అందువల్ల నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు దయచేసి ఎప్పటికన్నా సరే మీలో మీరు గొడవలు ఉంటే ఉంచుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర హక్కుల కోసం మాత్రం వామపక్షాలు నిజాయితీగా నిబద్ధతతో నిలబడున్నాయి. కలుపుకుని పోరాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం నాశనం అయిపోతుంది. నాకు మేజర్ ఇంట్రెస్ట్ తెలుగు జాతి ఆత్మగౌరవం వాళ్ళ 2000 సంవత్సరాల తర్వాత వాళ్ళ గుజరాతీ పాదుషాల దగ్గర తాకట్టు పెట్టబడిందండి. వాళ్ళు ఇవ్వాలంటే కాదు, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. దయచేసి ఇప్పుడు కన్నా గ్రహించకపోతే ఇవాళ బానిసలు, మీరు అదే సినిమా పెట్టారు గ్లాడియేటర్ సినిమా, బానిసలతో పోరాటం పెట్టిస్తారు. గెలిచినాడు ఓడిపోయినాడు బతుకుంటే వాళ్ళందరూ వచ్చి రాజుగారి పాదాలు ముద్దాడి లేదా చేతులు ముద్దాడి మీ కాలు ముక్త బానిసిన ద్వారా వెళ్ళిపోతారు. ఆంధ్రప్రదేశ్లో బానిసలు గేమ్ ఆడిస్తున్నారా ఉత్తర భారతీయ జనతా పార్టీ? ఏదో రోజు తెలుసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఇస్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ముందర ఆయన డీల్ చేయాలి. జగన్ గారిని ఎలా డీల్ చేద్దాం, పైన చేతిలో ఉన్నారనుకోండి, ఆయన డీల్ చేయాలని చెప్పి ఆయన నానా ఇబ్బందులు పెట్టి లోపల తీసుకొచ్చారు. ఇవాళ రేపొద్దున ఆయన తక్కువ ఆయన కాదండి, తేడా వస్తే ఆయన తిరిగేసేస్తారు. పెద్ద చాణక్యం అవుతుంది ఆయనలో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తక్కువ కాదని నేను చెప్తున్నాను. సోనియా గాంధీ గారిని ఎదుర్కొని దమ్ముంది. ఆయన మిగతా అనేక కారణాల వల్ల ఆగి ఉన్నారు. తిరుగుబాటు చేస్తే చేయవచ్చు. నేను ఖచ్చితమైన తిరుగుబాటు రాష్ట్ర హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం ఇవాళ లేని పరిస్థితి మాత్రం రాకూడదని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మరొక వ్యక్తి గురించి మాట్లాడుకుంటే ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ ప్రచారం ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని గౌరవించడం నేర్చుకోండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ గురించి కదా, మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని మాటని ఈ విషయంలో మాత్రం నేను గౌరవిస్తున్నాను. ఆయన తప్పు మాట్లాడలేదేమో అనుకుంటున్నాను. ఎవరు మాట్లాడలేదు? చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడే విషయంలో నేను డిఫరెంట్గా అభినందిస్తున్నాను. అసలు ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గురించి మాట్లాడారని నేనేం అనలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ద నోటోరియస్ బీహారీ డెకాయిట్, నేను జల్లంగా బీహారీ డెకాయిట్ అన్నాను అతని గురించి మాట్లాడారు. అతని గురించి మాట్లాడుకోవడం తక్కువ. రాష్ట్రంలో దేనికోసం ఎప్పుడు కోసం అవకాశం కోసం కులాల దగ్గర అన్నీ రెచ్చగొట్టే మనుషుల్లో ఈ దేశంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన మంచిగా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నాకు ఇంకా దాంట్లో ఎందుకు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడద్దు అంటున్నారా? ఆయన కూడా మాట్లాడారు. ఇవాళ అవకాశం గురించి నేను మాట్లాడలా. ఆయన ఈ దేశంలో అనేక ఒక ఎన్నికలు నెగ్గే దానికోసం ఎంతకన్నా దిగజారిపోవచ్చని, ఎలాంటి చేస్తారు కుట్రలు చేస్తారనే దాంట్లో ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అందుకని ఆయన గురించి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళిపోయారు. బీహార్కి వెళ్ళి నేను నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ అనేది అన్నట్టు ఉన్నారు. వాళ్ళు నమస్కారం పెట్టి బయటకు పంపించారు. తర్వాత కాంగ్రెస్కి వెళ్ళారు. కాంగ్రెస్ బదనా చెయ్యే రాహుల్ గాంధీ కాదు ఈయన ప్రధానమంత్రి అన్న తెలియదు ఏం జరుగుతుందో. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్ ఏం జరిగింది, వాళ్ళు కూడా నమస్కారం పెట్టి పంపించారు. ప్రస్తుతం ఏమో ఋషి గారు ఇప్పుడు ఆయన ఐపాక్ టీమే కదా, ఏదో ఆయనకి మా జగన్ గారికి ఏం జరిగిందో మనం ఏం చూడటం కదా. ఇలాగ జర్నలిస్ట్ లాగా కిటికీలు చూసి రాసేసేది లేదు కదా నాకు. అందుకని బహుశా ఏం జరిగిందో మిగతా వాళ్ళు చెప్పడం, ఇష్యూ జరిగిందో లేదా పాత క్యాండిడేట్లు నాతో పనిచేసినా లేదా సెటిల్మెంట్ ఏముందని తెలియదు. ఆయన వెంటనే రూట్ మార్చారు. బట్ ఎనీవే ఒకటి మాత్రం సరే, అదే బీహారీ డెకాయిట్ అన్నటువంటి నటోరియస్ డెకాయిట్ అన్నటువంటి చంద్రబాబు గారు ఆయన్ని జాగ్రత్తగా పిలిపించుకొని లోకేష్ గారిని పంపించి మరి ఆయన్ని రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి విజయవాడ తీసుకెళ్లి విజయవాడలో మాట్లాడి మరీ పంపించారు. ఆ తర్వాత ఆయన నా పర్సనల్ మీటింగ్, దానికి రాజకీయాలకు సంబంధం లేదు. ఆయన ముళ్ళతోనే తీద్దాం అనుకుని ఉంటారు. దానికి మనం ఏం చెప్తాడు. బట్ ఆయన గురించి రేపు ఎలక్షన్ అంటే ఈ రోజు ఆయన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని చెప్పి ఎంత మైండ్ గేమ్ అండి ఆడుతూ ఉంటారు. సరే, ఆ మైండ్ గేమ్ మాట్లాడాడు. కానీ రీసెంట్ గా కరణ్ గారికి నేషనల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు చేసిన సర్వేలన్నీ గతంలో చెప్పిన అబద్ధాలను ప్రూవ్ అయినాయి కదా, ట్వీట్లు కూడా చూపిస్తే తెలియక అసహనంతో ఊగిపోయినటువంటి పరిస్థితి చూసాము. అటువంటి పీకే గారు చెప్పినటువంటి మాటలన్నింటిని పట్టుకొని ఇప్పుడు మేమే గెలుస్తున్నాము అంటే సాధ్యమయ్యే అంశం. పీకే గారి సర్వేలు నాకు తెలియదు. నా మిత్రులు తెలిసిన వాళ్ళు సర్వేలు కదా, వాళ్ళ అంచనాల ప్రకారం నేను చెప్తున్నాను. నేను వాళ్ళ మీరు డెఫినెట్గా కూటమికి ఆధిపత్యం ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో లాభవుతుందని నా అభిప్రాయం. నేను 141 స్థానాల పైన వస్తుందని చెప్పినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పినప్పుడు, అంతకుముందు 2018లో కేసీఆర్ గారు జగడపాటి రాజగోపాల్ గారు
ఆక్టోపస్ పాల్ గారు, లగడపాటి రాజగోపాల్ ఆయన ఇష్టం వచ్చిన సర్వే ఇస్తే నేను బహిరంగ టీవీలో చెప్పాను, దయచేసి ఆక్టోపస్ పాల్ గారిని నమ్మొద్దు, పాపం ఆయన కాదు రాంగ్ గైడెన్స్ తీసుకుని ఇచ్చి ఉంటారు, 80 స్థానాల పైకి వస్తుంది, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసారు, మీరు చూసుకోవచ్చు. లేదా 2014 ఇష్యూస్ అందుకని చెప్తున్నా. అందుకని నాకున్న తిరిగిన అనుభవంతో, నాకున్నది తక్కువే కావచ్చండి, మిగతా వాళ్ళందరూ సెఫాలజిస్టులు పెద్దలు ఉండొచ్చు, కానీ వాళ్ళ మిత్రులు తెలిసిన వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని అంచనాల ప్రకారం నేను చెప్తున్నాను. గేమ్ చేంజర్ లాస్ట్లో జరిగిన 10 రోజుల్లో గేమ్ చేంజర్ మేనిఫెస్టో. రెండో విషయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ గేమ్ చేంజర్స్గా పనిచేసినాయండి. లేకపోతే ఈయన కనుక పుంజుకుంటే చాలా గట్టి ఫైట్ నడిచేది. ఇప్పుడు కూడా జరగలేదని అంటలేదు, చాలా కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ 100% నెగ్గే కాన్స్టిట్యున్సీలు అనుకున్న కాన్స్టిట్యున్సీలో మధ్యాహ్నం 11-12 గంటలకి మీకు ఎన్ని కాన్స్టిట్యున్సీలు తెలుస్తుంది, మధ్యాహ్నం చాలామంది కరగతలు వెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నెగ్గే కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం నెగ్గవచ్చు, కానీ వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు తక్కువ శాతం ఉన్నారు. ఇవన్నీ లాట్ ఆఫ్ ఇండికేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్పగలిగేది ఏంటంటే ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు మీకు పదే చాలాసార్లు చెప్పాను, నేనేం స్టాండ్ మార్చలేదు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 34 స్థానాలు ఉన్నాయి, 25 స్థానాలు తక్కువ కాకుండా. నెంబర్ ఆఫ్ సర్వేస్ 20 స్థానాలు 22 స్థానాలు వైకాపాకి ఇస్తున్నారు, 25-28 స్థానాలు తెలుగుదేశం ఇస్తున్నారు కొన్ని సర్వేలు. నా అభిప్రాయం ప్రకారం నేను గత 4 నెలల క్రితం 6 నెలల క్రితం ఇప్పుడు మాట్లాడినా 25 స్థానాలు కూటమికి వస్తాయి మా జిల్లాలో. మీరు మహా అయితే వేవ్ కనుక ఏదో ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకూల వేవ్ కనుక వచ్చిందనుకోండి 30కి వెళ్ళొచ్చు, లేకపోతే 1-2-3 సీట్లు తగ్గొచ్చు, 4 సీట్లు, అంతకుమించి ఇంకా ఉండదండి. మనం కూర్చుని నన్ను అడగిన తర్వాత నా అభిప్రాయంతో మనం ఎంత 4వ తారీఖు 5వ తారీఖు దాకా కూర్చున్నాం. కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఉన్న 33 సీట్లు 25 స్థానాలు తగ్గకుండా మళ్ళీ కూటమికి వచ్చే అవకాశం కనపడుతుంది. కానీ కొత్త నిన్న కనపడుతుంది ఏది, సత్తెనపల్లి జనం నమ్మకపోవచ్చు, సత్తెనపల్లి ఇంక్లూడింగ్ తెనాల్లో కూడా పోటీ టఫ్గా అయింది. 34,000 మెజారిటీ వస్తుంది దగ్గర పోటీ టఫ్గా అయింది అన్నప్పుడు కొంచెం. అలాగే విశాఖపట్నంలో ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 150 సీట్లు ఉండగా కూడా తెలుగుదేశం నెగ్గింది. ఆ టైంలో కంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దానికి కూడా 2,88,000 ఓట్లు వచ్చినాయి జేడీ గారికి ఆ రోజు. అలాంటి విశాఖపట్నంలో నార్త్ సౌత్ 2 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీకరమైన పోటీ ఇచ్చింది. ఒక మూమెంట్ నెగ్గినా కూడా ఆశ్చర్యపడద్దు అనే పరిస్థితి వచ్చింది. నేను జరిగింది చెప్తున్నాను. అందువల్ల కొన్ని కాన్స్టిట్యున్సీలో డిఫరెన్స్ ఉంది, కానీ అత్యధిక కాన్స్టిట్యున్సీస్లో మాత్రం తేడా లేదు. అందుకని ఉత్తరాంధ్రలో మాత్రం 20 సీట్లు మళ్ళీ మనం మాట్లాడుకుని మరి రిపీట్ లాస్ట్ ఇంటర్వ్యూ చూసుకోండి. నేనేమన్నా ఒక్క సీటు కొన్నిట్లో నేను రాయలసీమలో మారి ఉంటాను తప్ప. ఇవాళ ఏం జరిగిందండి, అక్కడ 20 సీట్లు కూటమికి 8% పోయే పరిస్థితి లేదు. ఇంకా పైన అంటే వేవ్ కనుక నిలిస్తే ఇంకా పైన రావచ్చు, లేదంటే ఒక 3-4 సీట్లు తగ్గవచ్చు. అలాగే నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యంత సంపద అంతా కుమ్మేశారంటున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు తన మీద ఎవరు టోల్ చేసిన దాని మీద కసితో పనిచేశారంట, ఆవిడ కూడా ఖర్చు పెట్టారు. దానివల్ల కాన్స్టిట్యున్సీలో మొత్తం మీద ఇవాళ నేను చెప్తున్నానండి మంచి మెజారిటీతో అక్కడ కూటమి అభ్యర్థి నెగ్గపోతున్నారు. వేణుంబాక విజయసాయిరెడ్డి గారు ఓడిపోయే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇది ఎందుకంటే నెంబర్ ఆఫ్ మానిటరీ ఏదైనా కానీ చాలా చోట్ల అధికార పార్టీ డబ్బులు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ కూడా అనేక కాన్స్టిట్యున్సీలు అధికార పార్టీ కంటే ఎక్కువ ఇచ్చింది అని చెప్తున్నారు. ఇప్పుడు నన్ను చూపించమంటే మేము ఎలక్షన్ కమిషన్ అందువల్ల చెప్తున్నారు అది అక్కడక్కడ. అందువలన రేపైన కమ్యూనికేషన్ చాలా పకడ్బందీలో బూత్ మేనేజ్మెంట్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అద్భుతంగా పనిచేసింది. అంటే బారింగ్ ఫ్యూ కాన్స్టిట్యున్సీస్ కొన్ని తీసేయండి, అన్నింటిలో మనం ఎలా చెప్తాం బై అండ్ లార్జ్ అని అర్థం. అందువలన అది చంద్రబాబు నాయుడు గారి అసెట్టే. అది బూత్ మేనేజ్మెంట్ ఒక చోట బై ఎలక్షన్ జరుగుతుంటే ఏంటి మీ బూత్లో 1,120 ఓట్లకి మధ్యాహ్నం 3 అయింది 777 కొన్ని చోట్ల కనపడలేదని ఆయన ఫోన్ చేసి మాట్లాడిన సందర్భాలు ఉండేవి చంద్రబాబు గారు ఆ రోజుల్లో. ఇప్పుడు అంతా మ్యాన్యూట్గా మైక్రో లెవెల్లో చూస్తున్నారని తెలియదు కానండి. బూత్ మేనేజ్మెంట్ కమిటీలు ప్రతిగా ఎవరెవరు ఉండాలనేది ఇవాళ కాదు, దేశంలోనే సిపిఎం పార్టీ తర్వాత వాళ్ళు పెట్టారు. అందువల్ల అవన్నీ ఆయనకి అసెట్స్ పనిచేసినాయి. పోలు ఇద్దరి మధ్యన కళ్యాణ్ బాబు గారి మధ్యన వీళ్ళ మధ్యన ఓట్ ట్రాన్స్ఫర్ మేజర్ కాన్స్టిట్యున్సీలో 75-80% అయింది. మొత్తం 100% అవ్వకపోవచ్చు 75-80% అయింది. ఇవన్నీ కూడా కారణాలు
నేను పరిగణలో తీసుకునే చెప్తున్నానండి. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత రాయలసీమలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయంకరమైన దెబ్బ తగులుతుంది అన్నారు. తగిలేదట్టు కనపడింది. మళ్ళీ చెప్తున్నాను, చిత్తూరు జిల్లాలో బిఫోర్ మోడీ గారు రాకముందు ఇవాళ నగరి ఇవాళ గట్టి ఫైట్ ఎదుర్కొంటున్నారు శ్రీమతి రోజా గారు. అలాగే శ్రీకాళహస్తి అక్కడ చాలా గట్టిగా ఫైట్ ఉంది మధుసూదన్ రెడ్డి గారికి వీరికి, కానీ కొంచెం తెలుగుదేశం ఆధిపత్యం లేదు. లాస్ట్ మీట్లో గాజు గ్లాస్ వచ్చింది బికాజ్ ఆఫ్ మాస్ పాలరైజేషన్ ఆఫ్ కమ్యూనిటీస్ అండ్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. తిరుపతి సీటు, తర్వాత చిత్తూరు, తర్వాత పలమనే రాకేపేట అమర్నాథ్ రెడ్డి గారు 5, 6 పీలేరు. లాస్ట్ బాల్ ఆడతానని చెప్పి ఆంధ్రప్రదేశ్ను ముంచేశారు కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు. ముంచినా నాకు తర్వాత సంగతి, కానీ ఇవాళ నమ్మక ద్రోహం ఏమని చేసిన ఉత్తర భారత జనతా పార్టీకి వెళ్ళి దక్షిణ మీద దండయాత్రను చూసారా, బాధ వచ్చిందండి. చూడండి, నేను మిగతా విషయాలు పట్టించుకోను కానీ మిగతాది, కానీ ఆంధ్రప్రదేశ్ మీద దక్షిణాది మీద దండయాత్ర అంటే మాది ఏంటి దండయాత్ర చేయడం, మాదే విదేశమా? అంతకాలం కాంగ్రెస్ చూసి కనీసం మంత్రి పదవి చేయడానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే చెప్తున్నానండి, ఆయనకి అంత బాధ ఉంటే అప్పుడు చెప్పులు బయట మళ్ళీ లోపలికి వచ్చారు, మళ్ళీ బయటికి వెళ్ళారు. పీలేరు, కుప్పం దాదాపు 7 సీట్లు చిత్తూరు జిల్లాలో ఎప్పుడు విన్నారా? చంద్రగిరి సీటు లాస్ట్ సీట్లు ఎక్కిన తెలుగుదేశం 1994లో నారా రామూర్తి నాయుడు గారు. ఇవాళ అక్కడ కూడా పోటీ ఇస్తుంది చంద్రబాబు గారి పాత్ర అసలు కాన్స్టిట్యున్సీ అంటే అక్కడ. అలాగే అనంతపురం జిల్లాలో. కానీ మోడీ గారు వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మొదటిసారి లేదు కానీ రెండోసారి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన తర్వాత టెకేమని రాయలసీమలో కానీ కొన్ని ప్రాంతాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు పెరిగింది. ఇంకొకసారి రావాలని కోరుకున్నారండి వైకాపా వాళ్ళు చెప్తున్నారండి. ఎందుకంటే చాలా దారుణంగా మా వైకాపాని తిట్టిన నేపథ్యంలో అటు ఇటు కాదు, వీళ్ళు దొడ్డిదారిన అవగాహనతో ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్ అవగాహన ఉన్నారు కదా అనుకున్న మనుషులు డిసైడ్ అయిపోయారు. ఈయన జగన్మోహన్ రెడ్డి తిట్టారు, అంత మళ్ళీ రిజర్వేషన్ తీసేస్తానని మహిళలు కూడా అవుట్రైట్కి వెళ్ళి వైకాపాకి ఎన్మాసేసేసిన సంఘటనలు కనపడుతున్నాయి. అదే కనుక ముందు కనుక మోడీ గారు కనుక మిగతా ఒక 20 రోజుల ముందు కనుక గట్టిగా వచ్చి చేస్తే ఆంధ్రప్రదేశ్లో మిగతా క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు కూడా ఎన్మాస్గా వైకాపా పడి లాస్ట్ మినిట్లో అంత పాలరైజేషన్ కాలేదని. అందువల్ల రాయలసీమలో ఇవాళ ఒక లోయెస్ట్ అంటే చిత్తూరు జిల్లాలో ఒక 5, 6, అనంతపురంలో 4, కడపలో 5. ఎందుకంటే కడపలో కూడా టఫ్ ఫైట్ వచ్చినట్టుందండి. రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు అండి ఎక్కడికి వెళ్ళదు తెలుసా, 44% ఓటింగ్ వచ్చిందని అంచనా అండి. అది 43% డైరెక్ట్ కాంపిటీషన్. ముస్లిం మైనారిటీస్లో ఒక్క 3% పడితే ఆవిడ నెక్కేస్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆఫ్సల్ గారు దాదాపు 7% ఓటింగ్ వస్తుందంట. ఉజ్జాయింపు అంచనా అండి నాకు, నో పోల్ సర్వీస్ అంచనా. ఆవిడకి షర్మిల గారు మాత్రం పులివెందులు ఒకటి అన్నకే ఒకటి నాకు. మరి దేశం అంతా పక్కన పెట్టేసి అక్కడికి వెళ్ళిపోయారండి. దేశంలో ఒక్కళ్ళకి డబ్బులు మీరు అందరినీ 173 కాన్స్టిట్యూన్సీలు తీసుకోండి, అభ్యర్థి అల్లల్లాడిపోయారండి. కలిసిగా కొంతమంది పెట్టి పని చేస్తే ఏమాత్రం సాయం చేయకుండా అధ్యక్షురాలు ఈ ఆంధ్రప్రదేశ్ చేతులు ఎప్పుడు జరగల. అంతకుముందు చాలా రోజులు తిరిగి 15 రోజుల క్రితం మొత్తం కాడిపడేసి కడపలోకి వెళ్ళి కూర్చున్నారు. ఆవిడ మీద కోపం లేదు, ప్రత్యేక హోదాని అడ్డంగా వాడుకోవడానికి వచ్చారని తెప్పతే నాకు. అంతకుముందు చేసిన త్యాగాలు కానీ పోరాటాలను పక్కన పెట్టి నేను వచ్చిన తర్వాత ఉద్యమం మొదలైందని అన్నింటినీ క్రియేట్ కూడా ఆవిడకైనా తేడా ఉంటే ఆవిడ ఆ నాన్నగారి ఆస్తుల వాటా కోసం సాక్షి కోసం ఫైట్ చేసుకోవచ్చు, ఆస్తుల కోసం చేయొచ్చు, వారి ఇష్టం. ఐఎమ్ నాట్ ఏంటంటే అనవసరంగా లేని దాంట్లో మిగతా ఉద్యమాన్ని చంపేయడానికి చూస్తే మాత్రం తప్పండి. సరే, వారు ఎక్కడికి వెళ్ళారు, చాలా పోలరైజేషన్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా సహకరించిందని చెప్తున్నారు. క్యాండిడేట్ భూపేష్ రెడ్డి గారు మంచి వ్యక్తి, కానీ అందువల్ల అదే డిఫరెంట్ ఇష్యూ. అందువల్ల 5 సీట్లు నెగ్గుతుంది అనుకున్నారు. ఏ సీట్లు? కమలాపురం, పొద్దుటూరు, మైదుకూరు, కడప, ఈవెన్ రాజంపేట. పాలకొండ రాయుడు గారి అబ్బాయి సుభాష్ ఆయన కూడా గట్టిగా ట్రై చేశారు. మన జిల్లా క్యాపిటల్ రాలేదు కాబట్టి ఆవేదన ఉంది, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. ఎప్పుడైతే మోడీ గారు వచ్చారో టైపిల్ మన 1-2 సీట్లు పడిపోయిందంటండి. అలాగే కర్నూలులో కూడా 5 సీట్లు వచ్చేటట్టుంది తెలుగుదేశానికి. శ్రీశైలం, కర్నూలు, బనగానపల్లి, ఎమ్మిగనూరు, ఆళ్ళగడ్డ లాస్ట్ మినిట్లో ఒక పవర్ఫుల్ వ్యక్తి వెనకమాల వెళ్ళి చేయటం వల్ల భర్త గారు తన వర్గాన్ని మొబిలైజ్ చేసుకోవడం వల్ల సైలెంట్ ఓటింగ్ వేయటం వల్ల ఆవిడ గట్టి పోటీలో నిలబడ్డారు 5 సీట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చే జిల్లా కర్నూలు జిల్లా ఉంటుంది, తర్వాత కడప జిల్లా ఉండొచ్చు, తర్వాత అనంతపురం జిల్లాలో మాత్రం మడకసిరతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక 5 స్థానాలు 6 స్థానాలు చాలా గట్టి పోటీ ఇచ్చి ప్రథమ స్థానం ఉందండి. ఎన్నికలైన తర్వాత సంగతి నాకు తెలియదు, బట్ లెట్ ద వెయిట్ అండ్ సీ. అందుకని నేను అన్ని కన్సిడర్ తీసుకున్నాను.
దాదాపు 20 స్థానాలు పడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మాస్ వేవ్లో కడప జిల్లా అనుకున్న కాన్స్టిట్యూన్సీ వాళ్ళ 30 పీక్ స్టేజ్ 40 గెలిచిన ఆశ్చర్యపడక్కర్లేదు, కానీ 30 స్థానాలు తక్కువ రాకుండా వచ్చే పరిస్థితి కనపడుతుంది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ రాయలసీమలో. అందుకని నేను చెప్పాను, ఇది నా అభిప్రాయం. నేను క్లారిటీతోనే ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్తున్నా కదండి, ఒక అద్భుతం జరిగి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం చాలా కష్టం. అద్భుతం జరిగితే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ రావడానికి చాలా కష్టం. 100 నుంచి 105 స్థానాలు నేనే చెప్పాను. ప్లస్ ఇది ఎంత ఇంపాక్ట్ పడిందో నాకు తెలియదు, ల్యాండ్ కానీ ఇది కానీ అది ఇంపాక్ట్ బట్టి సీట్లు యాడ్ అవుతాయి. లాస్ట్ మీట్లో బాగా ఎలక్షన్ ముందు రోజులో చాలా భయంకరమైన ప్రచారం వెళ్ళిపోయింది. ఊళ్ళలోకి వెళ్ళిపోయి పాస్పోర్ట్లు చూపించి చాలా భయంకర ప్రచారం వెళ్ళింది. కౌంటర్ చేయడానికి మనిషి లేడు. అలాగా ఆయన కక్షపుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి అయితే అమరావతి రైతుల పోరాటం జరుగుతుంటే మహిళల మీద అంత దారుణం చేస్తూ ఉంటే మేము ఖచ్చితంగా వ్యతిరేకించాం. అన్నీ కూడా కన్సిడరేషన్, కానీ ప్రథమ టాప్ పాయింట్లు లేకపోవచ్చు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా టాప్ పాయింట్లు లేదనమాట. కానీ ప్రజల్లో కొంతమందిలో సింపతి ఉన్నాయి. అది లెటర్ వెయిట్ అండ్ సీ. బట్ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడే గేమ్లో పావులైపోవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాధగా ఉందండి నాకు. అసలు అద్భుతం జరుగుతుందా లేదు, కూటమి గెలుస్తుందా, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటి ఇంత పీక్ టైంలో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిబిఐ కోర్టులో అనుమతి తీసుకొని లండన్కి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఒకటి రాష్ట్రంలో ఇప్పుడు. యూరోప్కి వెళ్తున్నారు, అక్కడి నుంచి మళ్ళీ అమెరికా వెళ్తారేమో తెలియదండి, వెళ్ళుండొచ్చు ఆయన. ఇప్పుడు ఎవరు పబ్లిక్ నాయకుడు ఎవరైనా సరే ఎక్కడున్నా తెలియటం అనేది ఆయన ఇష్టం, తెలియకపోవటం అనేది ఆయన ఇష్టం. ఆయన సెక్యూరిటీ సేఫ్టీ పర్పస్ కోసం చెప్పుండొచ్చు. కానీ ఆయన కూడా దేశం వదిలేసి టూర్కి వెళ్ళారని అంటున్నారు. ఆయన తెలిసిపోద్ది కానీ ఎక్కడుంది. కానీ టూర్కి వెళ్ళేది కూడా చాలా సీక్రెట్గా వెళ్ళారు, ఎవరికి తెలియకుండా వెళ్ళారు అనేటువంటి రకరకాల కామెంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈవెన్ టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఎవరు కనీసం దాని మీద ట్రోలింగ్స్ కాలేదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఏమాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు తెలుసా? ఆయన వెళ్ళిపోయారు, కుటుంబం దొంగ తిరిగి రాడు, పారిపోయాడు, సంపదేశం పారిపోయాడు ఒక ఆయన. చంద్రబాబు నాయుడు గారు మూటలు వేసుకుని ఒక మూటలు ఈయన పారిపోయాడు, ట్రోలింగ్ చేస్తా ఒకళ్ళు. పద్ధతి తప్పు జరిగింది. వాళ్ళ రాష్ట్ర ఎన్నికలు కూడా దౌర్భాగ్యంగా ట్రోల్స్ అనేవి ఎవరి మీద చేసినా కూడా అది రాంగే. దౌర్భాగ్యం రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన విధానం మాత్రం చాలా అసహ్యంగా ఉందని భావిస్తున్నాను. చాలా అసహ్యంగా ఉందండి నేను. ఎందుకంటే విధానం దేని మీద జరగాలి? రైతు సమస్యల మీద జరగాలి. ప్రభుత్వ వైఫల్యం మీద ఏదైతే ఉందో, ఎందుకు హోదా విభజన హామీ తీసుకురాలేదో లేకపోతే మేము తీసుకొస్తాం దాని మీద జరగాలి. రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద జరగాలి. దీని మీద జరగకుండా ఏం జరిగింది? నువ్వు సైకోవి, లేకపోతే నువ్వు శాడిస్ట్వి, లేదా మీ భార్యలంతా మీ ముగ్గురు భార్యలు నువ్వు 4వ భార్యవి. దీని మీద ఎన్నికలు జరుగుతాయండి. ఈ దేశంలో ఎప్పుడైనా జరిగిందా? 2019లో దేని మీద జరిగింది? హోదా విభజన హామీలు మీద సమస్య మీద జరిగింది. 2014 జరిగింది రాష్ట్రం స్టెబిలైజేషన్ విభజన బాధలో జరిగింది. 2009లో దేని మీద జరిగింది? మహాకూటమి. మేము వస్తే అవతల ఆ మహాకూటమి, నేను మాత్రం 2 గంటలు ఇస్తాను, నా సంక్షేమాన్ని చూసుకోవటండి. ఇది రెండింటి మీద మీ పోటీ ఇంతే కానీ ఇవన్నీ పద్ధతి జరగలేదు. 2004లో ఏం జరిగింది? విద్యుత్ సంస్కరణలు అన్నారు, నేను విద్యుత్ ఫ్రీ ఇస్తాను, దీని మీద చేస్తాను. అప్పుడు మహాకూటమి మిగతా జరిగిపోయింది. 99 ఏం జరిగింది? అప్పుడు దేశం వెలిగిపోతున్న వాజ్పేయి గారి గురించి మీద క్వార్టర్ రోడ్స్ కానీ ఈ కానీ మేము డెవలప్ చేసాం, దాని మీద జరిగింది. 96లో మన తిరిగి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. ఏది పివి నరసింహరావు గారి పెద్దల హయాంలో గవర్నీయులు, నేను గౌరవించే వ్యక్తుల్లో ఒప్పానండి నేను. ఆయన జరిగింది. 90లో 89 ఏం జరిగింది? కొత్త ప్రభుత్వం రాజీవ్ గాంధీ బాఫర్ స్కామ్ గారికి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ జరిగింది. 84లో ఎందుకు జరిగింది? ఇందిరాగాంధీ గారు ఆత్మత్యాగం చేశారు. ఇక్కడ ఎన్టీ రామారావు గారిని కూల్ చేశారు. అక్కడ పూర్తి మెజార్టీ వచ్చింది. ఈ తెలుగుదేశం పార్టీ దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ 5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉంది. నేను వరుసగా చెప్తాను, ఇన్ని 40-50 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరుగుతుంది. ఈ ఒక్క ఎన్నికలే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి జరిగినాను. అది తిట్టుకునే పార్టీలో తిట్టుకున్న బాధ లేదు. ఏంటి దీని మీద ఎన్నికలు జరుగుతాయా? ఎన్నికల విధానం కానీ దీని మీద జరగకుండా ఇది చాలా దురదృష్టం అండి. ఈ సైకో ఫ్యాన్సీస్ పెరిగిపోవటం, కులాల మీద, మతాల మీద, సినిమాల మీద పిచ్చ, లేకపోతే వారసత్వ నాయకుల మీద పిచ్చ వ్యామోహాలు పెరిగిపోవటం, ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం అండి. రాష్ట్రం మాట్లాడితే భౌతిక దాడులు ఏంటంటే నాకు అర్థం కాదు. చావలేని సన్నాసులు చేసే పని అండి ఇది. చేతకాని సన్నాసులు చేసే పని అండి ఇది. ఎవరన్నా కానీ ఇవాళ దయచేసి ఇది గమనించమని చెప్తున్నాను. ఇది నేను మాట్లాడినందుకు కూడా వాళ్ళకి బాధ కలిగి ఉండొచ్చు ఎవరికన్నా. రేపొద్దున నేను ముందు ఏదో కులాలని మతాలని అడ్డం పెట్టుకుని చేస్తారా? నేను బాధగా ఎవరు గెలిచినా ఇవాళ ప్రజాస్వామ్యం ఓటమి జరిగేటట్టు బాధపడుతున్నాను. నేను చెప్తున్నాను, వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు, వీళ్ళు ట్రోల్ చేసి ఎన్ని పార్టీలు లింక్ చేస్తారండి? అమర్నాథ్ గారు నన్ను ఆ రోజు ఎంఐఎం పార్టీ
సమైక్యాంధ్ర అన్నప్పుడు ఆయన కలిసామని చెప్పి మిగతా అందరితో అప్పట్లో చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే మొన్న ఏదో రాహుల్ గాంధీ గారు అన్నట్టు చేశారు. వైకాపా అని చెప్పి ఎన్నికల 2019 తర్వాత భీకరమైన ఉద్యమం చేసినా సరే మీడియా చూపించలేదు కాబట్టి మీరు కుమ్మక్కని ఒక దిక్కుమాల బ్యాచ్ ఒకటి ట్రై చేశారు. మీరు కులమని ఇంకో బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారితో పెట్టారు. కళ్యాణ్ బాబు గారు నాతో మాట్లాడిన వెంటనే కళ్యాణ్ బాబు గారు ఇలాగ ఆయనతో లింక్ పెట్టారు. వామపక్ష పార్టీలు లింక్ పెట్టారు. ఇంకెన్ని పార్టీలు లింక్ పెడతారండి? 40 సంవత్సరాల నుంచి నిలబడి ఉన్నాం, జీవితంలో నిలబడి ఉన్నాం. నా తెలుగు జాతి బాగుండాలని కోరుకుంటాను, అంతకు మించి ఏం అక్కర్లేదండి. ఫైనల్గా అడిగితే శ్రీనివాస్ గారు, పార్టీలు ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి, ఎలా జరిగాయి, ఎవరి కోసం జరిగాయి, ఇష్టం వచ్చినట్టు జరిగాయి, ఇవన్నీ తీసి పక్కన పెడితే ఏ జిల్లాలో ఎవరికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు అసలు? ఇది కేవలం అంచనా మాత్రమే అండి. మనం ఎగ్జిట్ పోల్స్ అనేది తర్వాత చేయవచ్చు. ఉజ్జాయింగా అంచనాలు చెప్పవచ్చు. ఫస్ట్ యాక్చువల్గా శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే కనుక డెఫినెట్గా ఇక్కడ తెలుగుదేశం పార్టీ 9 స్థానాలు నెగ్గుతుంది సిద్దిరి అప్పలరాజు గారితో మినహాయించి అని చెప్పి బాగా ప్రచారం అయిందండి. అక్కడ గౌతు శిరీష్ గారు పవర్ఫుల్ లీడర్ అయినా వాళ్ళ నాన్నగారికి తాతగారి బ్రహ్మాండ చిత్రం ఉన్నా సరే కొంచెం వ్యతిరేకత వచ్చిందనే భావన వచ్చింది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3-4 స్థానాలు 5 స్థానాలు గెలిచి 6 స్థానాలు గెలిచే పరిస్థితికి వెళ్ళి ఆఖరిన బికాస్ ఆఫ్ అదర్ మిగతా రీజన్స్ వల్ల కానీ ఇవాళ గట్టిగా 3-4 స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి కొన్ని స్థానం కనపడతా ఉంది. విజయనగరంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఆఖరికి 7 స్థానాలు 8 స్థానాలు ఇవన్నీ విజయనగరం కూడా ఫస్ట్ టైం కోట్లోంచి డబ్బులు వచ్చినాయి అంట. పాపం చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చి ఉంటాం కానీ 1000 రూపాయల చొప్పున పంచారని చెప్తున్నారు. నేను విజయనగరం వెళ్ళాను, ఆ రోజే పంచలేదండి. అన్ని తిరిగారు విజయనగరం, కురుపాం ఇవన్నీ కూడా. కురుపాంలో అక్కడ కిషోర్ చంద్రదేవ్ గారు తమ చాలా ఇన్ఫ్లుయెన్స్ లీడర్, చాలా మంచి లీడర్, గొప్ప లీడర్. లాస్ట్ మీట్లో ఆయన రాజవంశీకుడు కూడా. ఆయన తన వాళ్ళందరికీ వామపక్ష పార్టీలకి ఓటేమని చెప్పారు. బహుశా అరకు దాంట్లో వామపక్ష పార్టీ సిపిఎం గట్టిగా నిలబడి పోటీ చేసింది, దమ్ముగా పోటీ ఇచ్చింది. ఒక అరకు పార్లమెంట్ గణనీయమైన ఓట్లు వస్తాయి వాళ్ళకి. కానీ అక్కడ పుష్ప శ్రీవాణి గారి కొంత నెగిటివ్గా కొన్ని ప్రభావాలు ఓట్లు చేసడానికి కనపడింది. అందువల్ల 6-7 సీట్లు వస్తాయనుకుని 8 సీట్లు కూడా వస్తాయనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని 3 సీట్లు తగ్గే అవకాశం కనపడుతుంది విజయనగరం జిల్లాలో. అలాగే విశాఖపట్నం చూసుకుంటే మొత్తం ఏది అసలు యాక్చువల్గా ఆ 7 ట్రైబల్ సీట్లలో 7 వచ్చేస్తాయి అనుకున్న సందర్భంలో ఇవాళ కురుపాం ఒకటి, అలా గిడ్డీశ్వర గారు, పాలకొండ అక్కడ టఫ్ కాంపిటీషన్ జరుగుతుందండి. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 సీట్లు ట్రైబల్ సీట్లు కూడా మనకు కోల్పోయే అవకాశం కూడా కనపడుతుంది. మొన్న యాక్చువల్ మన ఇతర పార్టీలో ఒక ట్రైబల్ సీట్ నెగ్గలేదు. మొత్తం 36 రిజర్వ్డ్ స్థానాలు ఉంటే కనుక కేవలం 2 స్థానాలు, ఒకటి రాజోలు ఎండేసి, రెండోది డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని కొండపి సీటు, ఈ 2 సీట్లు వచ్చినాయి. మిగతా 35 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గిన మాట జరిగింది. కానీ ఇక్కడ మాడుగుల సీట్లో డెఫినెట్గా నెల్లొచ్చాను. మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూడి ముత్యాలనాయుడు గారి కుమార్తె గారికి అనుకూలంగా ఉంది. కానీ వాళ్ళ అబ్బాయి ముత్యాలనాయుడు గారు పార్లమెంట్కి పోటీ చేస్తుంటే వాళ్ళ అబ్బాయి వెళ్ళి మా నాన్న ఓడించిన ప్రచారం చేయడం ఎంతన్నా ఇబ్బందికరంగా పండించింది. ఇవాళ అక్కడ సీఎం రమేష్ గారు నెగ్గేదట్టు కనబడుతుంది ఆశ్చర్యకరంగా ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ సీట్కి. అందువల్ల విజయనగరం సార్ పార్లమెంట్ సీట్ చేయట్లేదు, జిల్లాల వారు చేసుకుని విశాఖపట్నం మాత్రం నార్త్ సౌత్ మాత్రం టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. మీకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో 150 సీట్లు ఉండగానే వాళ్ళు నెగ్గలేని విశాఖపట్నంలో ఆ రోజు జనసేన తెలుగుదేశాన్ని కలిపితే విశాఖపట్నం పార్లమెంట్లో 2,82,000 ఓట్ల ఆధిక్యత విశాఖపట్నం పార్లమెంట్లో. 2,80,000 పైన వెరిఫై చేసుకోండి అందరినీ. అలాంటిది ఎంత మెజార్టీలు నెగ్గాలనుకునే సందర్భంలో ఇవాళ విశాఖపట్నం నార్త్ సౌత్ సీట్లోనే టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. ఇంకో చోట్ల కూడా ఇచ్చే పరిస్థితి కనపడుతుంది అంటున్నారు. ఆ గాజువాక అంటే కానీ బట్ లాస్ట్ మినిట్లో సీట్ ఇవ్వడం వల్ల ఆయన పల్లా శ్రీనివాసరావు గారికి గెలిచే అవకాశం ఉంది, అమర్నాథ్ గారికి ఇవ్వడం వల్ల. సరే ఏదన్నా టఫ్ కాంపిటీషన్. కానీ అక్కడ కొంతల రామకృష్ణ గారు ఈ మిగతా సీట్లు నెగ్గే అవకాశం కనపడుతుంది. ఒక మాడుగులు తప్ప చోడవరం కూడా గట్టి, కర్ణం ధర్మశ్రీ గారు మంచి వ్యక్తే. సరే అవతల ఆయన కూడా ఏది జరిగినా ఒక గట్టి ఫైట్ ఇవ్వటం కానీ జరుగుతోంది. అందువల్ల విశాఖపట్నంలో 7 సీట్లు వస్తాయనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగ్గి ఇప్పుడు వచ్చే సీట్లు పోయి కొత్త సీట్లో కాంపిటీషన్ ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. భీమిల్లో మాత్రం అవుట్రైట్గా గంటా గారు నెగ్గుతారంటున్నారు. మొత్తం సీట్ శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరూ అన్నదమ్ముల సంబంధం, గురు శిష్యుల సంబంధం, సన్నిధుల సంబంధం, వాళ్ళిద్దరి సంగతి ఇద్దరు మంచివాళ్ళు, ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళు. అందుకని ఐ డోంట్ మేక్ ఎనీ నెగిటివ్ కామెంట్స్ అన్నాం. ఇక అంటే ఉత్తరాంధ్రలో అందుకని నేను చెప్పాను, ఉత్తరాంధ్రలో 34 సీట్లు, విశాఖపట్నం 3-4 సీట్లు, అక్కడ ఒక 5 సీట్లు, ఇక్కడ 4 సీట్లు, ఏం దగ్గర 11, 12 నుంచి 14 సీట్లు రావచ్చండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 20 సీట్లు కూటమికి వస్తే అవకాశం ఉంది. ఇది బయట కనపడుతుంది. మహిళలు ఓట్లు ఇస్తే అన్నిటికీ ఓవర్ రైడింగ్ పెట్టాను. దీన్ని బట్టి ఇంకోటి కూడా చెప్తాను, పందాలు వేసుకుంటే దిక్కుమాలిన చర్య, నేరం కూడా. దయచేసి ఎట్టి పరిస్థితులను పందాలు వేయమాకండి, దుర్మార్గం అని నేను చెప్తున్నాను.
మేము ఇప్పుడు చెప్పింది అంచనాలు బట్టి ఎవరు పందాలు వేస్తారు? అంతే. బ్యాలెట్ బాక్స్ ఉంది, ఏమన్నా దూరం చూస్తారండి? దయచేసి ఎవరు పందాలు వేసుకోవద్దని చెప్తున్నా. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ఈస్ట్ వెస్ట్ గోదావరి, తుని సీటు, రాజానగరం, రంపచోడవరం, ఈ 3 సీట్లు కూడా 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ చేసేటట్టు కనపడుతుంది. అలాగే మన బోస్ గారు అబ్బాయి పోటీ చేశారు, అక్కడ ఆయన పోటీ చేశారు. ఇక్కడ సుభాష్ గారిని వాసనశెట్టి ఆయన పోటీ చేశారు. అక్కడ టఫ్ కాంపిటీషన్ ఉందండి. తెలుగుదేశానికి అటు ఇటు ఉంది. ఇక రాజోలు, పీగనవరం, ముమ్మడి గోవర్లో ఒక సీటు ఖచ్చితంగా గొల్లపల్లి సూర్యరావు గారు గట్టి పోటీ ఇచ్చారు. అయినా జనసేన కూటమి మిగతా 3 వర్గాలు, అమలాపురం అంటే కోనసీమలో 3 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం 25 కొంచెం 3-4% అటు ఇటుకు ఈ రాష్ట్రంలో ఎవరు అలా లేదండి. ఒక సెట్టిపంజీలో 25%, కాపుల్స్ ఉంటే కొంచెం ఎక్కువ మంది ఎస్సీలు అలా ఉండేవారు. వాళ్ళు 2 వర్గాలు ఆ రోజు కోనసీమ అంబేద్కర్ వల్ల 2 వర్గాలు ఏకమైన సందర్భంలో చాలా టఫ్ కాంపిటీషన్, అది ఎక్కువ అట్లాంటిది. అక్కడ అనేక పరిస్థితులు చూసుకుంటే ఇవాళ అక్కడ చాలా టఫ్ కాంపిటీషన్ ఎదుర్కొన్న నేపథ్యంలో ఉంది. అందువలన అక్కడ ఈస్ట్ గోదావరిలో కనీసం 2-3 సీట్ల నుంచి 5-6 సీట్లు మ్యాక్సిమం మాత్రమే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటట్టు కనపడుతుందండి. కాకినాడ టౌన్ సీటు కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. ఎవరో దొరమూడి చంద్రశేఖర్ రెడ్డి, కొండబాబు గారిని మత్స్యకారులు, అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ చూసుకోవాలి. మిగతా 1-2 కాన్స్టిట్యున్సీలో కూడా టఫ్ పొజిషన్ ఉందండి. కొత్తపేట నెగుతారనుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ మినిట్లో అది మారింది. మండపేట టఫ్ కాంపిటీషన్ ఉంది. అయినా సరే తెలుగుదేశం ఆధిక్యంలో ఉండే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఆల్ దీస్ నెంబర్ ఆఫ్ కండిషన్ తీసుకుంటే అలాగే ఒక 2-3 సీట్లు, 4-5 సీట్లు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం తప్ప, అలాగే గోపాలపురం ఒకటి అనుకూలంగా ఉంటుందని ఈ 2 కాన్స్టిట్యున్సీస్. చంద్రపూడి మళ్ళీ అన్న తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చింది చెప్తున్నారని. టఫ్ కాంపిటీషన్ మాట వస్తాం. అలా ఉంగుటూరు టఫ్ కాంపిటీషన్ ఇచ్చినా సరే అనుకూలం. 1-2 సీట్ల నుంచి మ్యాక్సిమం 3-4 సీట్లు. దెందులూరు అయితే టఫ్ కాంపిటీషన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళ క్యాండిడేట్ని చాలా దారుణంగా చేశారు. చింతమనేని ప్రభాకర్ గారి యొక్క వ్యవహార శైలి ఎలా ఉన్నా సరే ఆయన పార్టీ కోసం నిబద్ధతగా నిలబడిన ఓ ఫుడ్ సోల్జర్ లాంటి వ్యక్తి. అతనే మొదలు నువ్వు వెళ్ళమని చెప్పి, ఆగిపోమని చెప్పి, యుద్ధం చేయమని, నువ్వు కామాండర్ అని మళ్ళీ ఆగిపోయి, మళ్ళీ కత్తి ఇవ్వకుండా యుద్ధానికి వెళ్ళమని చెప్పి బీఫామ్ ఇవ్వకుండా నామినేషన్ తీసుకొచ్చి పురంధేశ్వరి గారు ఆడించిన దాంట్లో ఆయన ఎదురొడ్డి పోరాడిన పరిస్థితి అక్కడ టఫ్గా ఉందండి. అది చెప్తున్నాను మీకు. అందువల్ల మహా వస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 నుంచి 4 స్థానాలు రావచ్చు. అందువల్ల అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో అంటే సేఫ్ సైడ్ నేను వేసుకుని 20 స్థానాలు తక్కువ కాకుండా కూటమికి వచ్చేటట్టు మ్యాక్సిమం 29 స్థానాలు వచ్చిన ఆశ్చర్యపడుతుంది. అందువల్ల అందుకని ఉత్తరాంధ్రలో 20 సీట్లు, ఇక్కడ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో 20 సీట్లు, కృష్ణా గుంటూరు జిల్లాలో 33 సీట్లు ఉన్నాయి. 33 సీట్లు మళ్ళీ 20 స్థానాలు మినిమం కూటమికి వచ్చే అవకాశం ఉందండి. అంటే 20 స్థానాలు 28, 29 కూడా వెళ్ళొచ్చు అని. బట్ ఎనివే 2 సీట్లు అటు 20 స్థానాలు బెంచ్ మార్క్. అంటే 3 కలుపుకుంటే 25 ప్లస్ 50 ప్లస్ 20 70 సీట్లు ఇక్కడ దాకా వచ్చేటట్టు ఉందండి. అలాగే ప్రకాశం నెల్లూరు సీట్లో 22 సీట్లు ఉన్నాయి. 22 సీట్లో ఆత్మూరు సీటు, అలాగే సూళ్ళూరుపేట సీటు, అలాగే ఉదయగిరి సీటు, అలాగే కావాలి కొంచెం టఫ్గా ఉంది. సరేపల్లి ఈ విషయంలో కొంచెం టఫ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నెగ్గే అవకాశాలు కనపడతా ఉంది. 4-6 కానీ 6-4 అయ్యే అవకాశం అంటా ఉన్నారు. బట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గేమ్ చేంజర్. అక్కడ ఆయనకున్న అపారమైన సంపద దింపేశారు. మొత్తం అంతా గట్టిగా చేయటం, మొబిలైజ్ చేయటం. కందుకూరు సీటు కూడా పాత ప్రకాశం జిల్లా కూడా దీంట్లో కలిసి ఉంది, అది డిఫరెంట్ ఇష్యూ. అందువలన ప్రకాశం జిల్లాలో కూడా గిద్దలూరు అనే సీట్లో అండి అన్నారాంబాబు గారు పోటీ చేస్తే ఆయనకి 80,000 మెజార్టీ వచ్చింది. జగన్ గారి తర్వాత హైయెస్ట్ మెజార్టీ వచ్చింది దానికి. ఆయన కాన్స్టిట్యున్సీ మార్చారు. మార్కాపురం టఫ్ అయింది, గిద్దలూరు నెగ్గితే నెగ్గొచ్చు. కానీ 70,000 మెజార్టీ రాకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంపీకి ఎలా నెగ్గుతారు? అది డ్రైవింగ్ ఫోర్స్గా ఉంది, అక్కడ తగ్గిపోయింది. అందువల్ల ఎర్రగొండపాలెం రావచ్చు, దర్శి టఫ్గా ఉందండి. అందువల్ల ఏదైతే చీరాల గట్టికి పోటీస్తున్నారు, కానీ అద్దంకి, ఒంగోలు, సంతనోతులపాడు, కొండపి, కానీ ఈ సీట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అవుట్రైట్గా కనపడుతున్నాయి. మిగతా సీట్లు కూడా నెగ్గే అవకాశం కనపడుతుంది. అందువల్ల పర్చూరు ఒకటి అవుట్రైట్గా తెలుగుదేశం పార్టీ నెగ్గుతుందండి. ఈ నేపథ్యంలో 8 స్థానాలు 8 స్థానాలు ఇక్కడ రావచ్చని, నెల్లూరు రావస్తానంటే కనీసం 12 స్థానాలు కూటమికి వస్తాయి ఇక్కడ. అంటే అక్కడ ఉన్న 70 ప్లస్ 82 స్థానాలు ఇక్కడ మినిమం సైజ్ చెప్తున్నాను. అలాగే రాయలసీమలో సరే గుర్తుగా చెప్తాను, రాయలసీమలో జిల్లాల వారి మీకు ఇంతకుముందు మాట్లాడాను. కర్నూలులో 5 సీట్లు, ఏది శ్రీశైలం, శ్రీశైలం, ఆలగడ్డ, కర్నూలు, ఎమ్మిగనూరు, బనగానపల్లి, ఈ 5 సీట్లో తెలుగుదేశం పార్టీ నెగ్గే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. మిగతా వస్తే 1 సీట్ రావచ్చు అండి. అలాగే కడపలో అయితే పొద్దుటూరు, కమలాపురం, కడప టౌను, మైదుకూరు దీంట్లో పోటీచ్చింది. 1 నుంచి 2 స్థానాలు వస్తే రావచ్చు అని ప్రస్తుతం మోడీ గారు వచ్చిన ఎఫెక్ట్ వల్ల 3 డిఫరెంట్ ఇష్యూ. అలాగే అక్కడ కూడా అనంతపురంలో 7 నుంచి 8 స్థానాలు తక్కువ కాకుండా తెలుగుదేశం కూటమి గెలిచే అవకాశం కనపడతా ఉంది. వెళ్తే 9 స్థానాలు కూడా.
చిత్తూరు జిల్లాలో మాత్రం వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చాలా రోజుల తర్వాత తిరిగి రివైన అనుభవం కనపడతా ఉంది. కానీ మోడీ గారి ఎఫెక్ట్ లేకుండా ఉంటే 7 స్థానాలు తక్కువ కాకుండా వచ్చే అవకాశం కనపడుతుంది. చంద్రబాబు నాయుడు అవుట్ రైట్గా జనం ఓడిపోతారని చెప్తున్నా, అవుట్ రైట్గా ఎంత వేవ్ ఆయనకి అసలు రాష్ట్రంలో అధికారం వచ్చినా డిఫరెంట్ రాకపోయినా 30,000 35,000 మినిమం వస్తే 69,000 వాళ్ళు లెక్కేసుకున్న 50,000 తక్కువ కాకుండా వచ్చే 35,000 నుంచి 50,000 మధ్యన వచ్చే అవకాశం కనపడుతుంది. ఓడిపోవడం అంత ఈజీ కాదు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఆయన ఆర్సీవై బీసీవై పార్టీ గట్టిగా పోటీ చేసి ఓట్లు చేసినా గిరిగే అవకాశం కనపడుతుంది. అందువల్ల అక్కడ కొంచెం డెసిషనస్గా ఈ ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు ఎలా వెళ్ళారని ఆలోచించుకుంటే తప్ప అక్కడ అందుకని రాయలసీమలో 30 స్థానాలు తక్కువ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. 22 స్థానాలు అంటే 82 + 22 ఎంత అయింది? 104 స్థానాలు కూటమి. ఎందుకని 100 నుంచి 105 అని ఇంతకుముందు చెప్పాను. ఇది బిఫోర్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ఇంకో 15-20 స్థానాలు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదండి. కానీ ఇది ప్రశ్నిస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గటానికి ఒకే ఒక కారణం, అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ట్స్ నెగ్గటానికి ఒకే ఒక కారణం ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు 60% ఓట్లు కన్నా సైలెంట్ ఓటింగ్ అయితే పడిందండి. కానీ ఒక కుటుంబం నిర్ణయం తీసుకున్నప్పుడు మహిళలు ఎక్కువసార్లు డిఫై చేసే పరిస్థితి లేదు. ఇవాళ ఇంకా పూర్తిగా తర్వాత స్వాతంత్రంలో స్వతంత్ర వ్యక్తం చేస్తారని చూద్దాం. హ్యావ్స్ హ్యావ్ నాట్స్ కూడా ఇష్యూ ఇప్పుడు జగన్ గారు ఏ చెప్పారో అది పెత్తందారులు మా సామాన్యులకు పోరాటం అనేది ఇంకా ప్రజలకి వెళ్తే ప్రభావం ఉండేది. అది వెళ్తా ఉన్న నేపథ్యం ఉంది. అందువల్ల డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ ఇవాళ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకపక్ష పాలన కక్షాదింపు వైఖరి కనబడతా ఉంది పక్కన. ఇక్కడేమో ప్రతిపక్ష పార్టీలు ఏమో తమ యొక్క హక్కుల్ని ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకడ పెట్టేశారు. కనీసం హోదా ఇది కనపడతా ఉంది. ఈ రెండు నేపథ్యంలో వాళ్ళు పోరాటలేదు. మా అమరావతి రైతులు పోరాటం తరపు నేను నిలబడి ఉన్నా ఖచ్చితంగా మహిళలు కేసుకున్న అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈ నేపథ్యంలో మనం ఒకటే చూసుకుంటే కనుక మహిళలు కనుక వేస్తే ఒక అద్భుతం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి తప్ప మిగతా దారులన్నీ మూసిపోయినాయండి. ఎలాగంటే ప్రభుత్వ ఉద్యోగులు అన్ని రకాల అనేక వర్గాలు కూడా మూసిపోయినాయి. అందువలన ఆయనకి అంటే సామాజికంగా రాష్ట్రం మీద లెక్క వేసుకుంటే ఆయనకు అనుకూలంగా ఉంది. లెక్కలు చెప్పండి చెప్తాను మీకు. చెప్పండి. ఇప్పుడు ఈ లెక్క చెప్పారు కదా, కూటమి గెలిచే లెక్కలు చెప్పారు. ఇప్పుడు సామాజిక పరంగా ఎలాగంటే సామాజిక పరంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద బలిజలు కాపు తెలగ ఒంటరి అనేది మిగతా బీసీ సెక్షన్స్ కూడా దాంట్లో యాడ్ అయ్యారు. కాకుండా అనుకుంటే దే ఆర్ బిట్వీన్ మోర్ దాన్ 11% ఓటింగ్ ఉందని 12% పై అయినా అంటే మిగతాలు కలుపుకుంటే 18% ఉంటుంది. ఉంటే కమాస్ ఓటింగ్ అరౌండ్ 4% లెస్ దాన్ 4 ఉంది. వైశ్యాస్ 2% అబవ్ ఉన్నారు. బ్రాహ్మిన్ ఓటింగ్ ఉంది, దాంట్లో చీలిపోతుంది. వైకాపాకి దీనికి చీలిపోయే అవకాశం ఉంది. అయినా దీంట్లో వేసుకుంటే 1% అబవ్ ఉన్నారు. వెలమ క్షత్రియ మిగతా వాళ్ళందరూ కలిసి 0.5% ఉంటారండి. కొంచెం హెచ్చుకుంటారు. ఇవన్నీ ఇవన్నీ లెక్కేసుకున్న 12 + 4 16 17 18 19 20% ఉంది. ఇది ఇందులో 70 80 90% కూడా అంటే కులాలు బట్టి ఓట్లు వేసే పరిస్థితి ఉండకూడదు. దుర్మార్గం. కానీ రాష్ట్రంలో పరిస్థితి దిక్కుమాలిన పరిస్థితి ఆ పీకే గారు పెట్టారా లేదా ఎవరు పెట్టారా ఆ పరిస్థితి రాజకీయ నాయకులు దుర్మార్గం పరిస్థితి తీసుకొచ్చారండి. బై అండ్ లార్జ్ వాళ్ళ పోలరైజేషన్ అయిపోవడం దుర్మార్గం, మంచిది కాదు. దాంట్లో కూడా ఒక కులం పుట్టిన ఒకరికి వేయాలనేది దుర్మార్గం. అది ఒక చెత్త అనాగరికమైన సూచన అండి. కానీ ఒక ప్రస్తుతం పరిస్థితిలో దీంట్లో ఎక్కువ అందరూ వేస్తారంటే 70-80% వేసే పరిస్థితుందని కొంతమంది ఆలోచన. దిస్ నాట్ మై రివల్యూషన్. కానీ అదర్ సైడ్ ఇవాళ ఎస్సీస్ ఓటింగ్ అండి 18.5% ఉంది. ఎస్టీస్ ఓటింగ్ 6.5% ఉంది. అంటే దాదాపుగా 25% కనపడుతుంది. ముస్లిం మైనార్టీస్ 8% పైన దూదేకుని కలిపి అంటే దాదాపు 33.5% ఎంత ఉంది. రెడ్డిస్ ఓటింగ్ అరౌండ్ మోర్ దాన్ 5% ఉంది. అంటే 38-39% ఓటింగ్తో అక్కడ ఆయన ఈ ఓటింగ్లో అత్యధిక శాతం జగన్మోహన్ రెడ్డి గారు పడుతుందని చెప్తున్నారు కొంతమంది. నేను చెప్పలేదు, నేను చెప్పింది అక్కడ విన్నది మీకు చెప్తున్నాను. ఇతరుల ఆలోచన మీకు చెప్తున్నాను. ఇది వాళ్ళ వాదన. అంటే బీసీలు నిర్ణయిస్తారు వాళ్ళ రాష్ట్రంలో ఎవరు ఉండాలి. అంటే రాష్ట్రంలో మిగతా సమస్యల మీద వాళ్ళు నిర్మాణ కార్మికులు కేవలం తాను ఒక వర్గం అయినంత మాత్రం వేయకపోవచ్చు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తాను ఎస్సీ అయినంత మాత్రం ముస్లిం అయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలని లేదు. తన బాధలు తన కష్టాలు తను కూడా ఉంటాయి. దీనికి ఎగ్జామ్షన్స్ ఇవ్వండి. నేను అదే చెప్పాను వాళ్ళకి. ఈ విశ్లేషణ చెప్తున్నప్పుడు సామాజికంగా చెప్తున్నప్పుడు నేను చెప్పాను ఈ విశ్లేషణ యాడ్ చేయండి. అందరూ అలా ఎందుకు వేస్తారని. అంటే ఈ రాష్ట్రంలో ఆయన 39% మొదలవుతుంది, ఇక్కడ 20% మొదలవుతుంది. వర్గ పోరాటం కింద కనుక చిత్రీకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటుంది. నేను చెప్తున్నానండి. కానీ ప్రజల్లో అది అంతగా కనపడలేదు.
కొంత ఉండొచ్చండి. బీసీల వాళ్ళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనేది బీసీలు నిర్ణయించబోతున్నారు. కానీ బీసీలకు పెద్దపీట వేసింది అయితే జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఇంకా కూడా సరే పెద్దపీట వేశారు. ఎన్టీ రామారావు గారు అవుట్ రేట్ గా బీసీలని వాళ్ళ పై ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం నో డౌట్. టీడీపీ అంటే బీసీ పునాదుల మీద ఎదిగిన పార్టీ టీడీపీ. ఎస్, బట్ ఈ రోజు 2024 రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఇవాళ కాదు, సీట్ల పరంగా చూసుకుంటే మా జిల్లాలో ఇద్దరు బీసీలకి శెట్టిపంచులకి ఇద్దరికి, పిల్లి గారికి అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, పేతన్ గారికి కూడా మంత్రిని పంపించి ఆయన ఫస్ట్ నుంచి ఆయన చేసుకుని వచ్చారు. అప్పటి నుంచి అండి వాళ్ళు వచ్చింది కాదు, ఆయన కాంగ్రెస్ వైపు కొంతమంది తీసుకొచ్చారు. కానీ ఇప్పటికి కూడా మా నియోజకవర్గంలో నేను పాలకొల్లు నియోజకవర్గం ఉన్నాను. నర్సాపురం ఓటేసింది కూడా అక్కడ 44 దశాబ్దాల పైగా అక్కడే ఉంది నా ఓటింగు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కానీ మున్సిపాలిటీ ఎన్నికలకు కానీ మున్సిపాలిటీ ఎన్నికలు కానీ అన్నిటికీ వెళ్ళి ఓటేస్తాను నేను. ఇవాళ అక్కడ గమనిస్తేనండి అక్కడ అభ్యర్థి బీసీ అండి చెట్టుపల్లి, పార్లమెంట్ అభ్యర్థి కూడా బీసీ. అక్కడ బీసీలు ఎవరికి ఓటేస్తారంటే దాదాపు 80%, 90% ఆ కమ్యూనిటీ ఓటేస్తుంది. మిగతా కమ్యూనిటీస్లో పాపులేషన్ తేడా ఉంది. నేను రాజమండ్రి సీట్ ఎవరికి ఇచ్చారు? భరత్ గారికి ఇచ్చారు. డాక్టర్ శ్రీనివాస్ గారికి ఇచ్చారు రాజమండ్రి పార్లమెంట్ సీటు. ఆయన బరహంగాలు చెందిన. భరత్ గారు ఎవరు? బరహంగాలు చెందిన ఆయన. ఈయన ఎవరు? చలబోని శ్రీనివాస్ యాదవ్ గారు బరహంగా చెందిన 3 సీట్లు 3 కమ్యూనిటీస్ని ఎదుర్కొనడానికి పెట్టారండి. నేను అవతల కూడా బీసీ ఉన్నారు. ఒక ఆయన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని, ఎర్రనాయుడు గారి అల్లుడు ఉన్నాడు. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ అక్కడ మిగతా తెలుగుదేశం పార్టీ స్టిల్ క్యారీయింగ్ ద సీజబుల్ చింక్ ఆఫ్ బీసీ ఓటర్స్ విత్ దెమ్. వాళ్ళకి జనసేనతో పొత్తు మా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో మిగతా బీసీలకి ఎట్లా ఉన్నా సరే, ఎందుకంటే చిరంజీవి గారు పాలకుల్లో మా ఊళ్ళో పోటీ చేశారు. ఆ ఎలక్షన్ 2 రోజులు నేను అక్కడే ఉన్నాను. అంటే అక్కడ డెప్త్ మనం చెప్పే సమయం కాదు, ఇది ఇప్పుడు వద్దులేండి. కానీ అందువల్ల అక్కడ ఎందుకు పోలరైజేషన్ ఏందో ఉషారాణి గారి దగ్గర డాక్టర్ బాబ్జీ గారు పర్సనల్గా నాకు తెలుసండి. ఇప్పుడు మాట్లాడు అదో చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారనే విషయం మీద మనం గంట సెట్ చేయవచ్చు, తర్వాత చూసుకుందాం అది. అందువల్ల మిగతా అప్పుడు పోలరైజేషన్ అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నమ్ముకున్న బీసీలు కానీ ఇది కానీ ఓట్ ట్రాన్స్ఫర్ కొన్ని కాన్స్టిట్యూన్సీలు మినహాయించి ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఇవాళ సక్సెస్ఫుల్ చాలా చోట్ల అయింది. తెలుగుదేశం పార్టీ స్టిల్ క్యారింగ్ బీసీస్ విత్ దెమ్. ఎందుకంటే నా అభిప్రాయం అదండి. అందుకని వీళ్ళు కొంతమంది వేసిన నాకు ఇచ్చిన వివరణ ఇందాక చెప్పాను చూసారా, అది సామాజిక వర్గ విషయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా ఉండొచ్చు. కానీ బై అండ్ లార్జ్ మొత్తం అన్ని సమాజం అనేక వర్గాల యొక్క వ్యతిరేకత ఇంకొన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సహా అంతా కూడా కూటమికి అనుకూలంగా బీసీలు నిర్ణయం చేయబోతున్నారండి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు నిర్ణయం చేయబోతున్నారు రాష్ట్రంలో. ఎందుకంటే పట్టణ ప్రాంతాల వాళ్ళు బై అండ్ లార్జ్ 50 సీట్లు 53 సీట్లు చెప్తున్న పట్టణ ప్రాంతాల్లో బై అండ్ లార్జ్ 70%, 80% జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఎంక్వైరీ ఎనివే గ్రామీణ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత అనుకూలంగా ఉంది, కానీ ఎంత ఎక్స్టెంట్ అనేది. అందువల్ల ఈ 2 విషయాలు తప్ప మొత్తం పరిస్థితులని కూటమికి అనుకూలంగానే ఉన్నాయండి. ఇది చిత్రం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సామాజిక వర్గాల వారీగా కావచ్చు, లేదంటే జిల్లాల వారీగా కావచ్చు, కులాల వారీగా కావచ్చు, ప్రాంతాల వారీగా కావచ్చు, పర్సంటేజ్ వారీగా కావచ్చు, చాలా క్లుప్తంగా మీ యొక్క వివరణ అలాగే మీ యొక్క అంచనాకు సంబంధించి మీ అంచనాలు కూడా మా వ్యూవర్స్తో తెలిపినందుకు ఇదండి చలసాని గారితో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మేరా మీడియా.